అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ మనపై యుద్ధాన్ని ప్రకటించి 26 మందిని పహల్గామ్ అటాక్ ద్వారా హతమార్చింది. అటువంటి వారిని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట 4 రోజుల ఉద్యమం ప్రకటించి ఉన్న పలంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్తో ఆగిపోయారు. కానీ ఈ మావోయిస్ట్ కూడా మన భారతీయులే కదా, ఒకసారి వారితో ఎందుకు చర్చించకూడదు అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. బెదిరిస్తే రఘునందన్ రావు భయపడతాడేమో, మావోయిస్టుల పేరు మీద భయపెట్టిద్దాం. మీకంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శాంతి చర్చల పేరిట చర్చలు జరిపిండు మావోయిస్టులతోటి. ఇన్నిసార్లు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఇంత ప్రజల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు, మరి మీకు ఇవ్వకపోవడం పట్ల ఏమన్నా మీ మీద పక్షపాత వైఖరి ఉందని అనుకోవచ్చా? అంటే అమిత్ షా గారిని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ ఆపరేషన్ సింధూర్ పార్లమెంట్లో జరుగుతున్న గొడవలలో కలవలేకపోయాను. చివరి నిమిషంలో డైరెక్ట్గా రామచంద్రరావు గారు ఒకరి నామినేషన్ వేయడం ఎలా చూడాలి? ఈటెల రాజేందర్ని కావాలని పక్కన పెట్టిందా పార్టీ? దానికి మేమేం చేస్తాం అంటున్నా, పార్టీ విల్ ఫాలో ఏ ప్రొసీజర్. రాజా సింగ్ని బీజేపీ మిస్ అవుతుందా? రాజాసింగ్ గారు మాట్లాడితే తప్పేముందని చాలాసార్లు అనుకున్న తర్వాతనే కదా పార్టీ మళ్ళీ లోపలికి తీసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. ఈ నిమిషానికి కేసీఆర్, హరీష్, కేటీ రామారావు, కవితను వచ్చి కేసీఆర్, కేటీఆర్ల మీద విచారణలు ఎదుర్కొంటున్నారు, కమిషన్లు అవుతున్నాయి, అన్ని రిపోర్ట్లు వచ్చినాయి, నివేదికలు వచ్చినాయి. ఇప్పటికి ఎప్పుడు అరెస్టులు అయితే ఇప్పటికి ఎప్పుడు జైలు ఉంటారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేటి రెండు. టీఆర్ఎస్ పార్టీ గురించి అందరికంటే మీకు బాగా తెలుసు, సో మీకు అక్కడ ఉన్న దెయ్యాలు ఎవరు అనుకుంటున్నారు? 2 కేటీఆర్ గారు, 3 వారి మదరే. రఘునందన్ రావు అనేటువంటి రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని కొజ్జానా కొడుకులు రఘునందన్ రావుని భూతద్దంలో పెట్టి చూపించడం చేసేటువంటి ప్రయత్నం. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. నేను మీ మనోజ్. ఏదైనా ముక్కుసూటిగా కొట్టినట్టు మాట్లాడడం ఆయన నైజం. ఏ చిన్న సమస్య అయినా ఒక చిన్న లాక్ కీ పాయింట్ దొరకబట్టి చుక్కలు చూపించడం, చురకలంటించడం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఎన్నో సమస్యలను అధిగమించి ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన రాజకీయ నేతగా ఎదిగారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు ఇప్పుడు ఆర్టీవీ అన్సెన్సర్డ్లో పాల్గొనబోతున్నారు. రఘునందన్ రావు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. నమస్తే మనోజ్. రఘునందన్ రావు గారు, ఏంటి మీ పైన మిమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరుగుతోందా? సో ప్రయత్నాలు చేసేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సార్. నేను జనరల్గా దేవుని నమ్ముతాను కాబట్టి శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదు అంటున్నాను. ఆ శివుడు శాసించిన రోజు, శివుడు ఆదేశించిన రోజు చావు అనేది ఎవరినైనా పిలుస్తుంది, పోతూనే ఉంటాం. దానికి 100 ఉదాహరణలు చూసినాం. ఎంతమంది పోలీసులు ఉన్నా, ఎన్ని సెక్యూరిటీలు ఉన్నా, ఈ దేశంలో చాలామంది చనిపోయినారు. సో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని, ఇదని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు చేసినారు. ఇంకా సెక్యూరిటీ ల్యాబ్స్ ఏముంటుంది? తన బంగ్లాలో తనున్నది, బంగ్లా చుట్టూ బందోబస్తు ఉన్నది, అయినా బందోబస్తులు ఉన్న ఒక ఆయనే కాల్ చేసినాడు. కాబట్టి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉంటాయి, ఏదో అవుతుంది. ఇట్లాంటి విషయాలు నేను నమ్మను. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. మీరు పుట్టినారు అంటే ఇంకా గిట్టక మానది కాబట్టి ఏదో ఒక రోజు పోతాం. టెంపరీగా వీడాడు కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బెదిరిస్తే రఘునందన్ రావు భయపడతాడేమో, మావోయిస్టుల పేరు మీద భయపెట్టిద్దాం, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల పేరు మీద భయపెట్టిద్దాం, యాక్టివిటీస్ తగ్గిద్దాం. సో అది జరగని పని మళ్ళీ చెప్తా ఉన్నా మీ ద్వారా కూడా. రఘునందన్ రావు గారు ఎదురొస్తే కూడా టార్గెట్ అయ్యాడు. మరి మీరు చెప్తున్నారు మోర్ ఓకల్. పొద్దున్నేసే గట్టిగా మాట్లాడతాను, ఉన్నట్టు మాట్లాడతాను. చాలామంది కగారిని సమర్థిస్తూ మాట్లాడితే నేను ఖండిస్తూ మాట్లాడినాను. బాధ్యత గల ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారు వాళ్ళు ఏదో ప్లీనరీ పెట్టుకుని, ఏదో సభ పెట్టుకొని కగారు ఆపేయాలి, అవసరమైతే నేను ఢిల్లీకి పోతా అంటే నేను ఒక ప్రశ్న అడిగిన వారిని ఆ రోజు. మీకంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శాంతి చర్చల పేరిట చర్చలు జరిపిండు మావోయిస్టులతోటి. చర్చలు అయిపోయినాక 6 నెలల తర్వాత ఏం జరిగింది? మావోయిస్టుల విధానం ఎట్లుంది, రాష్ట్ర ప్రభుత్వం విధానం ఎట్లుంది? ఒకవేళ వాళ్ళు చేసిందంతా తప్పు అయితే, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా శాంతి చర్చలు జరిపినరా? మీరు ముఖ్యమంత్రి అయినాక 6 నెలలు కాకముందే కదా ఆడపిల్లలను కూడా చూడకుండా వరంగల్ ఎన్కౌంటర్లు చేసి చంపారు, యాసిడ్ పోసి చంపారు. అంటే అధికారంలోకి రావడం కోసం మావోయిస్టులను ఒక టూల్ లాగా వాడుకుంటున్నారు. కగారు నాపమనే నైతికకు చంద్రశేఖరరావు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు అని చెప్పినాను. సో అప్పుడు స్టార్ట్ అయింది కగారుకి సంబంధించి. ఎప్పుడైనా మీలాంటి మీడియా మిత్రులు ఎవరైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తా ఉన్నాం. తుపాకీ పట్టుకుంటారు, ఈ భారతదేశ రాజ్యాంగం వద్దంటారు, మేము దేశం మీద, రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అంటారు. మీతోటి చర్చలేంది అంటున్నా. కుడి చేతిలో తుపాకీ పట్టుకొని ఎడమ చేత చర్చలు అంటే చర్చలు ఏముంటాయి? ఇట్లా మాట్లాడితే నచ్చది. మీరు చెప్పే విధంగా ఇదే మావోయిస్టు మద్దతుదారులు ఏమడుగుతున్నారంటే,
పాకిస్తాన్ మనపై యుద్ధాన్ని ప్రకటించి 26 మందిని పహల్గామ్ అటాక్ ద్వారా హతమార్చింది, అనేక సార్లు బాంబు దాడులకు తెరలేపింది, పార్లమెంట్ని పూర్తిగా బాంబు దాడులతో పూర్తిగా కొలాప్స్ చేసే ప్రయత్నం చేసింది. అటువంటి వారిని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట 4 రోజుల ఉద్యమం ప్రకటించి ఉన్న పలంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్తో ఆగిపోయారు. కానీ ఈ మావోయిస్ట్ కూడా మన భారతీయులే కదా, ఒకసారి వారితో ఎందుకు చర్చించకూడదు అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు ఆ మద్దతుదారులు. ఏం చెప్తారు వాళ్ళకి? మనోజ్ గారు ఏళ్ళదాకా మావోయిస్టులతో చర్చలు జరగలేదా? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. నేను 2 నిమిషాల ముందే కదా మీరు అడిగే కంటే ముందు చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు విలువలేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి? ఇంతటి స్థాయిలో కగారులు జరగలే కదా, ఏం జరగలేదు. ఇంతటి స్థాయిలో ఆపరేషన్ జరిగి మీరు అంతటి స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకొని గిరిజనులని, అమాయకుల్ని, పేదలను చంపుతున్నప్పుడు ఏం చేయాలి రాజ్యం? మీరు ఎవరి మీద యుద్ధం ప్రకటించారు? వాడు పొరుగు దేశంలో ఉన్నాడు, పాకిస్తానాడు, బంగ్లాదేశోడు, టెర్రరిస్టు, వేరే దేశంకి వెళ్ళి వచ్చి మన దేశం మీద యుద్ధం చేస్తా అంటున్నారు. మీరు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరుగుతూ ఈ గడ్డకు వ్యతిరేకంగా ఈ గడ్డలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగంతో ఎన్నుకోబడినటువంటి నువ్వు రిజైన్ చేయంటాడు. నాకు నిన్న ఫోన్ చేసినాడు. నేను రిజైన్ ఎందుకు చేస్తాను? నువ్వెవడిరా నాకు చెప్పడానికి రిజైన్ చేయమని అడగడానికి? నాకు ఓట్లేసిరు ప్రజలు, నన్ను గెలిపించారు, నేను ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నా. నేను చేసిన పనిలో నీకు ఎక్కడైనా నచ్చకపోతే ఎస్ యూ కెన్ డిబేట్ విత్ మీ, అడుగు. రఘునందన్ రావు పలానా ఊరికి సమస్య ఉంది, నువ్వు ఎందుకు పరిష్కరిస్తలేవు అడుగు, పరిష్కరించమని చెప్పు. సమస్యకు సమాధానం నేను చెప్పలేకపోతే నన్ను రిజైన్ చేయమని చెప్పాలి. నేను చెప్తా ఉన్నా तुम बीजेपी को रिज़ाइन करो, तुम MP को रिज़ाइन करो, साला मार डाल तुम तुम्हारे को అంటే क्या मेरे को बात करने को नहीं आता, मैं तुम्हारे से अच्छा बात करता हूँ. అదే చెప్పిన నేను వాడికి సమాధానం. అంటే నువ్వు నా దగ్గరికి వచ్చేది నేనే నీ దగ్గరికి వస్తా అని చెప్పిన. ఒక రకం కరెక్ట్. మావోయిస్ట్ అయితే మీరు అంటున్న దాన్ని విభేదించాలి, లేకపోతే గతంలో మావోయిస్టుల తీరు చూస్తాం, ఎక్కడైతే మీరు తప్పులు చేస్తారో తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం బహిరంగంగా నరేంద్ర మోడీ గారు 2014 మావోయిస్టుల పనేనా, నరేంద్ర మోడీ జరిగేది మావోయిస్టుల పనేనా? భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి ఎవరినైనా భారత ప్రభుత్వం ఇట్లే పనిచేస్తుంది. భారత రాజ్యాంగ పునాదుల్ని కదిలిస్తామని, ఈ దేశం మీద ఓటు కాదు తుపాకులతో రాజ్యం చేస్తాం అనుకున్నట్టు ఎవరినైనా వారి పట్ల భారత ప్రభుత్వం, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇట్లే ఉండాలని కోరుకుంటాం మేము. అట్లే ఉంటుంది కూడా, ఉండాలి కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మేము కూలదోస్తాం, కాలదోస్తాం, తుపాకులతో నలుగురిని చంపేసి భయపెట్టిస్తామంటే ఏం జరుగుతుంది? అది జరగని పని అని నేను చెప్తా ఉన్నాను. సో నన్ను బెదిరిస్తుంది మావోయిస్టుల, ISI తీవ్రవాదులు అనేది పోలీసు వాళ్ళు తేల్చాల్సినటువంటి అంశం. నేను ఎందుకు ప్రిజుడిస్ కావాలి? వాళ్ళు వీళ్ళని నేను ఎందుకు చెప్పాలి? నేను నా కాల్ రాగానే 5 minutes లోపల సంబంధిత పోలీస్ అధికారులందరికీ నెంబర్ ఇస్తున్నా. 5 నిమిషాలు కాకముందే లోకల్లో నేను ఎక్కడున్నప్పుడు కాల్ వస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లలో FIR నమోదు చేపిస్తున్నా. ఇంకా నేను చేయాల్సింది ఏముంది? నా డ్యూటీ నేను చేస్తున్నా. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి దాదాపు 2.5-3 నెలల నుంచి కంటిన్యూస్గా మావోయిస్టుల పేరిట థ్రెట్ కాల్స్ వస్తూ ఉంటే ఎవరిది తప్పనాలే మనోజ్ గారు? ఒక ఫోన్ని ట్రేస్కల్ చేయలేకపోతే, ఒక ఫోన్ కాల్ని ట్రేస్ చేసి ఒక ఎంపీకి థ్రెట్ వస్తుంది, థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని అంటే సరైన బందోబస్తు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇస్తారా ఇవ్వరా, కాపాడుకుంటారా లేదా ఎంపీని అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐ బిలీవ్ ఇన్ ఫేట్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. నా రాతలు ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు పోతుంది. దాన్ని మీరు ఆపలేరు, నేను ఆపలేను, ఇంకెవడు ఆపలేడు. అంటే మీకు ఇంకేమైనా అనుమానం ఉందా? ప్రత్యర్థులో, లేకపోతే అధికార పార్టీయో, లేకపోతే నచ్చని వారో, గిట్టని వారో, మీకు గొడవ పడ్డవారో, ఇంకా వారిపైన అనుమానం ఉందా? సో అట్లాంటి నేను ఏ కూడా మాట్లాడి తెలుసుకోలేదు సార్. అవన్నీ డైరెక్ట్గా మావోయిస్టులు ఫోన్ చేసి ఇంతలా బెదిరింపులకు పాల్పడే విధంగా టెక్నాలజీ కూడా యూజ్ చేసుకుంటున్నారా మావోయిస్టులు? ఇప్పుడు పోలీసులు చెప్పేది అదే, వాళ్ళు వాడుతుంది టెక్నాలజీతో వాడుతున్నారు. నెట్ సెంటర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి, అందుకని ట్రేస్ చేయలేకపోతా ఉన్నాం, రకరకాలైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. బట్ నేను అనుకుంటున్నాను దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. నిజంగా పోలీసులు చేయాలనుకుంటే ఏదైనా చేస్తారు. ఎందుకో మరి ఎక్కడో నిర్లిప్తంగా ఉన్నట్టు కనబడుతుంది. వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. ఓకే. సో మరోవైపు ఈ కాల్స్ వరుసగా వస్తున్న 5 సార్లు వచ్చినాయి కదా, సో ఎక్కడ ప్రభుత్వం కానీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ స్పందించినట్టు దాఖలా లేవు. అంటే మా పార్టీ పెద్దలు అంటే మా పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కాల్ చేసినారు, అమిత్ షా గారికి మెయిల్ ఫార్వర్డ్ చేయమన్నారు, అమిత్ షా గారిని కలిసి ప్రయత్నం చేసినాం. ఈ ఆపరేషన్ సింధూర్ ఇష్యూస్లో బిజీగా ఉన్నారు. హోమ్ సెక్రటరీ గారిని కలిసి వస్తున్నటువంటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ మెయిల్ ద్వారా పంపించినాను. నేను పర్సనల్గా వారిని కలిసి వారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. IB ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద మ్యాటర్. నౌ ఐ కెనాట్ స్పీక్ మోర్ దెన్ దిస్. రైట్. ఖాళీ కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థికే నేషనల్ సెక్యూరిటీ అంటే కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఇచ్చారు. మరి మీకు ఇన్నిసార్లు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఇంత ప్రజల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు, మరి మీకు ఇవ్వకపోవడం పట్ల ఏమన్నా మీ మీద పక్షపాత వైఖరి ఉందని అనుకోవచ్చా? ఇంకొకటి, మీకు పదే కాల్స్ వస్తున్నాయి అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా విదేశాల నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా పసిగట్టాలి, వాళ్ళ లోపం కూడా ఉందని మీరు అనుకుంటున్నారా? IB అధికారులు చెప్పిన దాని ప్రకారమే అవన్నీ నెట్ కాల్స్ అవి, అందుకని ట్రేస్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. బయట దేశాల IP అడ్రస్ని వాడి చేస్తున్నటువంటి కాల్స్ వాటిని గుర్తించినామని చెప్పినారు. సెక్యూరిటీ థ్రెట్ ఉంది అనేటువంటి వాస్తవాన్ని ఇటు స్టేట్ SBI అంగీకరిస్తుంది, IB అంగీకరిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత బందోబస్తు పెంచుతారని అనుకుందాం. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి నాయకులకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ అనేది కొన్ని గంటల్లోనే ప్రొవైడ్ చేశారు.
అటు ఈటెలకు కానివ్వండి, అరవింద్కు కానివ్వండి, మరొక పక్క ఇంకో నాయకురాలికి సంబంధించినటువంటి అంశం కానీ వాళ్ళకి కొద్ది గంటల్లోనే సెక్యూరిటీ ఇచ్చారు. మరి రఘునందన్ రావుకు కంటిన్యూగా 5వసారి నేరుగా చంపేస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు? అంటే అమిత్ షా గారిని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ ఆపరేషన్ సింధూర్ పార్లమెంట్లో జరుగుతున్న గొడవలలో కలవలేకపోయాను. వారిని కలిసిన తర్వాత నాకు కూడా సెక్యూరిటీ వస్తుంది అనేటువంటి ఆశ నాకు కూడా ఉంది. రైట్, రాజకీయంగా కొత్త అధ్యక్షుడితో నూతనోత్సాహంలో ఉందా బీజేపీ? సో పార్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రెస్ సార్. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల కోసం ఆగేటువంటి పార్టీ కాదు. వ్యక్తులు ఉంటే పార్టీ నడుస్తుంది, వ్యక్తులు లేకపోతే పార్టీ నడవదని నేను అనుకోను. మా పార్టీ స్లోగన్లోనే చెప్తాం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని. అధ్యక్షుడు అనేది ఎవరు వచ్చినా అధ్యక్షునితో కలిసి పనిచేస్తాం. ప్రతి అధ్యక్షుడు తన వంతుగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. రామచంద్రరావు గారు మా పార్టీలో సీనియర్ నాయకుడు. ఖచ్చితంగా వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. రైట్, చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఇన్ఫాక్ట్ మీరు కూడా పోటీలో ఉన్నట్టుగా చాలా కథనాలు వచ్చినాయి. రకరకాలుగా గతంలో మీరు కూడా మాట్లాడుకోవచ్చు, రేపు నేను కూడా పోటీలో ఉంటానని చెప్పి. బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అంతో ఇంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాకు పట్టుందని చెప్పే రకంగా బీటీ రాజేందర్ మాట్లాడుతూ ఉంటారు. ఆయన పేరు ప్రధానంగా వినిపించింది. చివరి నిమిషంలో డైరెక్ట్గా రామచంద్రరావు గారు ఒకరి నామినేషన్ వేయడం ఎలా చూడాలి? ఈటెల రాజేందర్ని కావాలని పక్కన పెట్టిందా పార్టీ? సో ఇప్పుడు మీడియా మిత్రులు సొంత అభిప్రాయాలని, వాళ్ళకి నచ్చినటువంటి పేర్లని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఎవరన్నా మీకు పిలిచి పలానా రఘునందన్ రావు, పలానా అరవింద్ గారు, పలానా రాజేందర్ గారు, పలానా డీకే అరుణ గారు, లేకపోతే రామచంద్రరావు గారు వీళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారని మీకు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారా? చెప్పలేదు. ఈటెల రాజేందర్ గారు చాలాసార్లు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మీరు ఇట్లా ప్రశ్న అడుగుతారు, మీరు అడుగుతున్నారా అధ్యక్ష పదవి అంటే ఆశించడంలో తప్పు లేదు కదా అని చెప్తాం. మీరు దానికి మీకు నచ్చితే రఘునందన్ రావు అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడని రాస్తారు. మీకు నచ్చలేదనుకోండి, మీరు రాయరు నా పేరు. దానికి మేమేం చేస్తాం అంటున్నా, పార్టీ విల్ ఫాలో ఏ ప్రొసీజర్. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి చాలా రోజుల క్రితం ఒక ప్రముఖ దినపత్రిక ప్రముఖంగా ఒక 3 మహిళా ఎంపీల పేర్లు, కేంద్ర మంత్రుల పేర్లు రాసేసారు. వాళ్ళు రాసి 3 నెలలు అయింది. మరి మళ్ళీ ఏముంది? మీకు నచ్చిన పేర్లని మీకు నచ్చిన రీతిలో నచ్చిన మీడియా సంస్థలు నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసినాయి. దాంట్లో అందరి పేర్లు పరిశీలనలకు మీడియాకి నచ్చిన దానికంటే కూడా ఒక సోర్స్ కంపల్సరీ యూజ్ చేసుకుంటుంది. ఈటెల రాజేందర్ గారు ఒక సందర్భంలో మీరే అన్నారు, ఇప్పుడు మాకు అడుగుతారు, అడిగిన మీరు తర్వాత అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు అడిగినావు, మీరు బీజేపీ అధ్యక్ష పదవి అడుగుతున్నారని అడిగినావు. లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు అడిగినాను అని చెప్పినాను. తప్పేముంది అందులో? అడగడంలో తప్పేముంటుంది? ఈటెల రాజేందర్ ఆ రకంగానే ఎవరు చెప్పారు మీకు? ఇస్తా అని చెప్పిందా పార్టీ? నేను అడిగినాను అని చెప్పిన పోటీలో ఉన్నాడని చర్చ చాలా పెద్దగా ఏముందన్నా? నీకు పోటీ ఏముంటుంది? పోటీ ఉంటే నామినేషన్స్ వేస్తాం కదా, కుస్తీ పడతాం కదా, అది ఏం లేదు కదా, ఏకగ్రీవంగా అయిపోయింది కదా. పోటీ ఎక్కడుంది అక్కడ? అడగడంలో తప్పు లేదు, అడగడంలో అని ఎప్పుడు బీజేపీ చెప్పుకుంటా ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి అని గతంలో కూడా ప్రకటించారు. ఇప్పటికీ కూడా బీసీ నినాదంతోనే ముందుకు వెళ్తాం కాబట్టి ముస్లింలను పక్కన పెట్టాలని రిజర్వేషన్ ఒకవైపు జరుగుతుంటే ఈ సమయంలో ఓసీకి ఇవ్వడం, ఒక ఓసీ వ్యక్తికి ఇవ్వడం మీరు ఎలా చూస్తారు? ప్రధానంగా ఎందుకంటే మీరు కూడా రేస్లో ఉన్నారు, మీతో పాటు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా వినిపించినటువంటి పేర్లలో ప్రముఖంగా మీరు కూడా టాప్లో ఉన్నారు. మరి మీ అందరినీ కాదని అంటే మీరు ఎలిజిబిలిటీ లేదనే, మీలో ఆ సత్తా లేదనే, ఎందుకు అసలు మిమ్మల్ని పక్కన పెట్టారనేది డైరెక్ట్ క్వశ్చన్ సార్. అన్న ఇప్పుడు ఎవరిని పక్కన పెట్టలేదు. కుర్చీ ఒకటే ఉంటుంది, అధ్యక్ష పదవి కుర్చీ. 8 మంది ఎంపీలు అడిగారు నాకు అధ్యక్ష పదవి కావాలని, 8 మంది ఎమ్మెల్యేలు అడిగినారు. ఎన్ని కుర్చీలు ఉంటాయి అధ్యక్ష పదవికి? ఉండేది ఒకటే ఒక కుర్చీ. అడగడం అందరూ అడుగుతారు, అడగడంలో తప్పుందని ఎవరు అనుకుంటలేరు. ఎవరికి ఉన్న ఎలిజిబిలిటీని వాళ్ళు చెప్పుకుంటారు. ఎండ్ రిజల్ట్లో ఒకరికే ఫలితం వస్తుంది. వచ్చిన వాళ్ళు అధ్యక్షులు అవుతారు, మిగతా వాళ్ళంతా పార్టీలో కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుంటాం. అధ్యక్ష పదవి అడిగి రాని వాళ్ళందరినీ పక్కకు పెట్టినట్టు, వచ్చిన వాళ్ళంతా గొప్ప వాళ్ళు అన్నట్టు మీరు ఎట్లా దాన్ని ప్రిడిక్ట్ ఎట్లా చేస్తారు? ప్రిడిక్ట్ ఏం లేదు. ఆ ఎలిజిబిలిటీస్ లేవు అని అనుకున్నారా, లేకపోతే ఆయన ఆ పదవికి సూటబుల్ కారనుకున్నారా? ఈ సమయంలో పార్టీ నడవడానికి వీళ్ళు ఎంపీలు కొత్తగా గెలిచినారు, వీళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాలలో వీళ్ళకి పని ఎక్కువగా ఉంది, అక్కడ ఇంకా పార్టీని బలోపేతం చేయాలి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే 24/7 తిరగడం కష్టమవుతుందేమో అని పార్టీ ఆలోచించవచ్చు. వై డోంట్ యూ థింక్ ఇన్ దిస్ పాజిటివ్ యాంగిల్? అట్లెందుకు ఆలోచించారు? గతంలో బండి సంజయ్కి ఎంపీ అయిన తర్వాత కదా అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు లేరు, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేరు అన్న. ఒక సంఘటనకి ఈ రోజు ఇది ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నారు, ఆ రోజు ఎందుకు అట్లా తీసుకోలేదు అంటే రకరకాలైనటువంటి కారణాలని బట్టి ఆ నిమిషంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆలోచించేటువంటి నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. కొత్తగా తెలంగాణకి రామచంద్రరావు గారు అధ్యక్షులు వచ్చిండ్రు, ఇంకా దాని మీద డిస్కషన్ అనవసరం, డిబేట్ అంతకంటే అవసరం లేనటువంటి అంశం. మా పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరు ఏం చేసినా దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. వారి టెన్యూర్ ప్రకారం వారు అధ్యక్షుడు ఉంటారు. వారి టెన్యూర్ అయిపోయాక మళ్ళీ మీరు అడగవచ్చు, నేను అడగవచ్చు, ఇంకెవరైనా అడగవచ్చు. ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఎవరికి ఇవ్వాలో అప్పుడు అట్లా ఇస్తారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు రావడానికి ఇంకా 3.5 ఏళ్ళకి పైచీలుకుంది కదా. ఎన్నికల వరకు రామచంద్రరావు కొనసాగుతాడని చెప్పనొచ్చా? సో నేను అట్లాంటి వాటి మీద ఊహాజనితమైన ప్రశ్నల మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. మా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. మా రాజ్యాంగం అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు ఆ కుర్చీలో ఉంటాడు అని చెప్తుంది. ఒక అధ్యక్షుడు కంటిన్యూ అయితే 2వ సారికి మాత్రమే అవుతాడు, 3వ సారి ఇవ్వరు అని చెప్తారు.
అట్లా బండి సంజయ్ గారిని మరి ఒకటే టర్మ్ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తీసేసినారు. బండి సంజయ్ గారి టెన్యూర్ ఆ సంవత్సరము ఫిబ్రవరికి అయిపోయింది. వారికి ఇంకా ఆగస్టు దాకా ఉన్న తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చినారు. అట్లా ఎవరు ఎట్లా ఉంటారు, ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఆ నిమిషంలో జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ 3 సంవత్సరాల తర్వాత జరగాల్సిన దాని గురించి ఇప్పుడే ఆలోచించడం సరైనది కాదనేది నా అభిప్రాయం. అంటే మీ పార్టీ నాయకుడితో మీలాంటి నాయకులు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అందరూ సంతృప్తిగా ఉన్నారా? పార్టీ నాయకత్వం సంతృప్తిగానే ఉందా ఇప్పుడు? మీ మనసులో ఏముంది అనేది నాకు తెలియదు. మా మనసులో నా మనసులో వస్తాయి. నా మనసులో ఏముందో నేను చెప్తాను. నేను సంతోషంగానే ఉన్నానని నేను చెప్తా ఉన్నాను. ఎదురుగున్న వాళ్ళ మనసులో మిగతా 8 మంది ఎంపీలు హ్యాపీగా ఉన్నారా, 7 ఎంపీలు హ్యాపీగా ఉన్నారంటే ఐ కాంట్ ప్రెడిక్ట్ సంబడీస్ ఇమాజినేషన్. అది మీ స్టూడియోకి వారు వచ్చినప్పుడు తప్పకుండా వారిని అడుగుండ్రి. కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయంతో రఘునందన్ రావు సంతృప్తిగా ఉన్నాడా? 100% సంతృప్తిగా ఉన్నాడు. ఒక్కసారి ఈ మధ్య కాలంలో పీసీఆర్ ఒకసారి రెడీ చేయండి. రామచంద్రరావు ఒక జాయినింగ్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వేదిక పైన కొంతమంది నాయకులు మాట్లాడుతున్న ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఆయన పడుకున్నాడు. ఒకసారి అక్కడ చూడండి రఘునందన్ రావు గారు. ఒకవైపుగా అక్కడ వేదిక పై నుంచి మాజీ ఎంపీ బోర్లకొండ వెంకటేష్ నేత మాట్లాడుతున్నారు. పెద్దపల్లిలో బహుశా ఈ కార్యక్రమం. ఈ వీడియో ఇప్పుడు సెన్సేషన్ కనబడింది. ఈ వీడియో పైన రఘునందన్ రావు రియాక్షన్ ఏంటి? ఇప్పుడు శారీరకంగా అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనిషి అన్న తర్వాత. ఇప్పుడు నేను 24/7లో 18 అవర్స్ పనిచేస్తూ ఉన్నాను. ఎప్పుడన్నా ఒక 2 నిమిషాలు ఎక్కడన్నా రిలాక్స్డ్గా కుర్చీ కనబడితే నిద్ర పడితే పట్టవచ్చు. దాన్ని తీసుకొచ్చి భూతద్దంలో ఎందుకు చూపిస్తారు? 3 గంటల ప్రోగ్రాంలో 3 నిమిషాలు మనిషి అలసిపోయినప్పుడు ఇట్లా అంటే దాన్నే తీసుకొచ్చి మళ్ళీ కంటిన్యూస్గా రిపీట్ చేసి రివైండ్ చేసి బదనాం చేయాలనుకుంటే 100 ఉంటాయి. నేను అందుకనే చెప్పిన, మీకు నచ్చితే ఒక రకంగా ఎంకరేజ్ చేస్తారు, మీకు నచ్చకపోతే ఇంకో రకంగా ఇది చేస్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అక్కడ స్టేజ్ మీదనే ఉన్నాడు కదా. నేను పోయి మీటింగ్ నడుస్తుంటే పోయి పక్కకు పోయి రూమ్లో తలుపులు వేసుకొని పడుకోలేదు కదా. ఇక్కడ నుంచి మీరే అంటున్నారు పెద్దపల్లి మీటింగ్ అని 250 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత 2 నిమిషాలు ఆయనకేమైనా శరీరం అలసిపోతే ఇబ్బంది పడి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. అంటే ఈ ట్రోలింగ్ జరుగుతుంది, మీ రియాక్షన్? నేనేమంటున్నా వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఫోకస్ ఎప్పుడు చేస్తారు? మీ దగ్గర సరుకు లేకపోతే ఇవన్నీ మాట్లాడాలి. రామచంద్రరావు గారి దగ్గర సరుకు ఉంది, ఆయన అధ్యక్షుడైనా ఆయన పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. దానికి మీకెందుకు ఏడుపు అంటున్నా? మా పార్టీ ఆలోచించుకుంటుంది, మా పార్టీ పెద్దలు చూసుకుంటారు కదా, మీకెందుకు అంటున్నా? మొత్తం 5 గంటలు మీటింగ్ నడిస్తే 2 నిమిషాలు ఇట్లా అనేది మీకు ఎందుకు ఇదవుతుంది? ఎందుకైతుంది అంటున్నా. పార్లమెంట్లో కూడా చాలామంది ఎంపీలు అలసిపోయేస్తారు. ఇప్పుడు మాకు సాటర్డే సండే 2 రోజులు సెలవులు. పొద్దున 6 గంటల నుంచి తిరుగుతాం, రేపు రాత్రి 12 దాకా తిరుగుతాం, ఫ్లైట్ ఎక్కుతాం, ఫ్లైట్లో నిద్రపోతాం, నిద్ర సరిపోదు, ఒక్కొక్కసారి పొద్దున 6 గంటలకే ఫ్లైట్ ఎక్కుతాం. ఒక 2 నిమిషాలు న్యాప్ తీసుకుంటే దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటే మిగతా పార్టీలలో ఎవరు నిద్రపోతలేరా? ఓ ఆయన సిగరెట్ తాగుతాడు, ఒక ఆయన మందు తాగుతాడు, ఒక ఆయన గుట్కా వేసుకుంటాడు, రకరకాల వ్యక్తులు రకరకాల వేసుకుంటారు. వై యు ఆర్ పోకింగ్ ఇంటూ ద ఇంటర్నల్ ఇష్యూస్ అంటున్నా. వ్యక్తిగత జీవితాలకు ఎందుకు పోతారు? అంటున్నా. అదే ఒక మీటింగు, అక్కడ ఒక 2 నిమిషాలు న్యాప్ తీసినారు. ఒకటి రాంగ్. 5 గంటల జర్నీ తర్వాత నువ్వైతే యువకునివే కదా మనోజ్, 5 గంటలు జర్నీ చేయి నువ్వు పెద్దపల్లి దాకా. నీ శరీరం అలసిపోతే అప్పుడు తెలుస్తుంది. ఆడ కూర్చొని భూతద్దం పెట్టి వెతికితే ఆడ కూర్చొని నేను కూడా చెప్తున్నా, అంతకంటే మంచిగా చెప్తున్నా, నువ్వు చెప్పిన దానికంటే మంచిగా చెప్తున్నా. 5 గంటలు జర్నీ చేసిన తర్వాత శరీరం అలసిపోతుంది. ఏముంది, ఆయన దొంగతనం చేస్తారు అక్కడ? అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రకంగా పడుకుంటున్నాడని చెప్పి ట్రోల్ అవుతోంది. దానిపై మీ రియాక్షన్? మిగతా రాష్ట్ర అధ్యక్షులకు నిద్రపోయిన వీడియోలు కావాలంటే నేను పంపిస్తాను నీకు. మిగతా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికీ ఏసీలే పడుకుంటారు కాబట్టి వాళ్ళకి పని లేదు. మా అధ్యక్షుడు ఊర్లు తిరుగుతుంది కాబట్టి అలసిపోయి ఉంటుంది. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ పార్టీలో 8 మందికి సంబంధించి మిగతా 7 మంది గురించి వదిలేసాను, నేను మాత్రం సంతృప్తిగా ఉన్న కొత్త అధ్యక్షుడితోది జాతీయ పార్టీ నిర్ణయం అంటున్నారు. కానీ మీతో పాటు ఇంకొక 4-5 ఎంపీలు ఎప్పటికప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్లు అంటూ లంచ్ మీటింగ్లు అంటూ కూడా కొంత పెట్టుకుంటున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో కొత్త నాయకులే ఉన్నారు, అంటే పార్టీలో కొత్తగా చేరినటువంటి వాడు, ముందు నుంచి బీజేపీలో లేని వాళ్ళు. మరి అది అసంతృప్తి కాదా? ఎందుకు మరి ఆ మీటింగులు పెట్టుకోవాల్సి వచ్చింది? అందులో పాత నేతలు ఎందుకు లేరు? దాని మీద మీ కామెంటు. ఇప్పుడు నేను ఏమనంటే మీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, బట్ అంటే నేనేం అనకుండా ఉండ నేను. ఎందుకంటే వచ్చేటప్పుడు ఇంట్రోలో చెప్పిండు ఉన్నదినట్టు మాట్లాడతాడు ఆయన, అందుకనే ఉన్నదినట్టే మాట్లాడతాను. కొంచెం మీలాంటి జర్నలిస్ట్ మిత్రులకు పైత్యం ఎక్కువైందని అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్తా. విశ్వేశ్వర రెడ్డి గారు వారు కొత్తగా ఎంపీగా వారికి ఇల్లు అలాట్ అయింది. ఒక ఇల్లు తీసుకున్నారు, దాన్ని చిన్న చిన్న వాస్తు రిపేర్లో మంచెడ్డలో కలర్ వేసుకోవడం అన్నీ చేసుకున్నాడు. ఇంత బువ పెడితే రమ్మని పిలిచినాడు. మొత్తం 8 మంది ఎంపీలు పిలిచినారు. 2 మంత్రులు, గౌరవ మంత్రులు, వాళ్ళు పని షెడ్యూల్లో ఉండి ఉంటారు. మేము 6 పార్లమెంట్లో బ్రేక్ ఇచ్చినప్పుడు 1 గంట సేపు, 1 గంట నుంచి 2 గంటల దాకా పార్లమెంట్ వాయిదా పడ్డప్పుడు పక్కనే కదా అని క్యాంటీన్లో తినే బదులు వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసినాం. దానికి భూతద్దాలు పెట్టి చూస్తే ఏందన్నా? కేవలం కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంటి గురించి ఒక్కటే ఎంపీ గారి ఇంట్లో భోజనాలు చేసినాం. ఇంకా నగేష్ గారు బాకీ ఉన్నారు, ఈటల రాజేందర్ గారు బాకీ ఉన్నారు, డీకే అరుణ గారు బాకీ ఉన్నారు. ఇంకా నాకు ఇల్లు రాలేదు. నాకు ఇల్లు వచ్చిన తర్వాత నేను కూడా పెడతాను. జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ మీటింగ్ల గురించి కూడా మాట్లాడుతున్నాం సార్. హైదరాబాద్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ లంచ్కి అయితే నాకు ఎవరు ఇన్విటేషన్ చెప్పలే, నేను పోలేదు. మరి నాకైతే తెలియదు. మరి బహుశా అప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలియదు. మరి నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడలేను. జరిగింది సార్. మీరు ఫోటోలు బయటకు వచ్చినాయి అనేది మీ అందరి గురించి కొత్తలు పాతలు అని మీరు మాట్లాడుతున్నారు. అందుకనే పైత్యం అనే పదంతో మొదలుపెట్టిన. అలా 6 ఎంపీలు పోయినాం, 2 మంత్రులు రాలేదు. దాంట్లో
తప్పు పట్టాల్సింది ఏంటంటే శ్రీధర్ అన్న ఇప్పుడు నేను మీడియా మిత్రుల్ని భోజనానికి పిలుస్తా, శ్రీధరే రాలేదనుకోండి ఉదాహరణకి, అయితే ఏంది నా మీద కోపం కొద్ది రాలేదనుకోవాలా? ఏదైనా పని ఉన్నదేమో రాలేదనుకొని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఏముంటుందన్న? ఒక ఎంపీ ఢిల్లీలోకి ఇల్లు వచ్చిందని పిలిచి భోజనం పెడితే కూడా తప్పు పడితే ఎట్లన్నా? దాంట్లో కొత్త పాత ఏముందన్న? రఘునందన్ రావు 2013 నుంచి ఉన్నాడు పార్టీలో, కొత్త ఏంది పాత ఏంది? కండువ వేసుకుంటే బీజేపీ నాయకుడు అంతే. నేను 2001లో జాయిన్ అయినా ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా? 2010లో జాయిన్ అయిన ఒక ఎలిజిబిలిటీ ఉంటుందా? సీనియారిటీని బట్టి ఇచ్చేందుకు ఇదేమన్నా ప్రమోషన్ అన్న? ఒక్క మీటింగ్ ఉద్దేశించి మీడియా ఒక్కటే మీటింగ్ అంటున్నా. మేము ఢిల్లీలో ఎంపీలో అందరం కూర్చొని తిన్నది ఒక విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లోనే. ఇలా నీకు చెప్పొద్దున్న శ్రీధర్ అన్న, నగేష్ అన్న గృహప్రవేశం చేసిండు, నగేష్ గారు భోజనం పెట్టాలి, బండి సంజయ్ గారు గృహప్రవేశం చేసిరు, ఆయనే భోజనం పెట్టాలి. ఇంకా రఘునందన్ రావుకి ఇల్లు రాలేదు, ఇల్లు వచ్చినాక రఘునందన్ రావు భోజనం పెట్టాలి. డీకేఆర్ నగర్ ఇల్లు రిపేర్ జరుగుతుంది, వారు రిపేర్ అయిపోయినాక వారు భోజనం పెడతారు. అందరూ ఎంపీల ఇళ్ళలో ఒక్కొక్కసారి ఒకరింట్లో భోజనం చేస్తాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అందులో ఊరుగాని ఊరుకోతే కూడా ఊరోళ్ళందరం కలిసి ఉంటామంటే నీకు కోపం అయితే ఎట్లా? కోపం వస్తుంది కానీ అనుకోకుండా జరిగితే ఏం కాదు, అనుకోకుండా కాదు, పిలిచి భోజనాలు పెట్టుకున్నాం. అరే మా ఇంటికి భోజనానికి రండి, పలానా రోజు లంచ్కి రండి 1 గంటకు అని చెప్పిండు, ఇన్విటేషన్ పిలిచిండు, పోయినాము. ఓకే, మేము ఆడేమన్నా రాజకీయాలు మాట్లాడినామా? ఎవరైనా బూతులను తిట్టినామా? చెప్పాలి మాకు. ఏం జరగలేదు అక్కడ. ఇల్లు మంచిగా ఉంది, డూప్లెక్స్ లాగా కట్టుకున్నారు, బాగుంది. హైదరాబాద్ కంటే ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. ఇంటి చుట్టూ 2 ఎకరాలు జాగా మంచిగా వచ్చిందన్న, పెద్ద ఇల్లు వచ్చింది, అదృష్టవంతులని కంగ్రాచులేట్ చేసినాం. భోజనం మంచిగా పెట్టినాం, తిన్నాం, వచ్చినాం. దాంట్లో ఏముంది? మొన్న మధ్య విశ్వేశ్వరరెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా ఉంది, ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి పేరు వచ్చింది కాబట్టి. ఇక్కడ ఈ ప్రశ్న మీరు అడగాల్సింది విశ్వేశ్వరరెడ్డి గారిని, మీరు మాట్లాడుతుంది రఘునందన్ రావు గారు. మీతో పాటు నేను ఆ సందర్భం వినలేదు. ఏడ ఫుల్ స్టాప్ ఉంది, ఏడ కామా ఉంది నాకు తెలియదు. నువ్వేం ప్రశ్న అడిగినావో ఆయన ఏం చెప్పిండో నేను వినలేదు. ఉంటే చెప్పు, నేను సమాధానం చెప్తాను. లేని దాని గురించి నాకెందుకన్నా, ఆయన కూడా వస్తాడు కదా ఎప్పుడన్నా అన్సెన్స్. రాజా సింగ్ ని బీజేపీ మిస్ అవుతుందా? నేను మళ్ళీ చెప్తామన్నా, ఒక పార్టీలో మనం పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు ఆర్టీవీలో పనిచేయాలనుకుంటే ఆర్టీవీ యాజమాన్యం చెప్పినట్టే పనిచేయాలి మనోజ్ గారు. ఆర్టీవీ యాజమాన్యానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మీకు స్థానం ఏడు ఉంటుందో మీకు తెలుసు. ఈ అన్సెన్సర్డ్లో మళ్ళీ మనోజ్ కనబడాడు, కొత్త యాంకర్ వస్తాడు అట్లా. సో పాలిటిక్స్ అయినా స్వేచ్ఛ అయితే ఉంటుంది, మాట్లాడని చెప్పి ఉంది కదా. రాజాసింగ్ ఎన్నిసార్లు సస్పెండ్ చేయలేదు, ఎన్నిసార్లు తీసుకోలేదు, ఎన్నిసార్లు రాజాసింగ్ గారు మాట్లాడలేదు. రాజాసింగ్ గారు మాట్లాడితే తప్పేముందని చాలాసార్లు అనుకున్న తర్వాతనే కదా పార్టీ మళ్ళీ లోపలికి తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొత్తగా ఎందుకు అడుగుతున్నారు? రాజాసింగ్ గారికి అదేమన్నా కొత్తనా చెప్పుండ్రి, అడుగురు శ్రీధర్ గారిని. పోయినసారి కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది కదా. రఘునందరావు గారు, మీకు సంబంధించిన 2 వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు నడుస్తుంటే మీరు ముందు వారి దారి చూపుతున్నట్టు ఒక వీడియో, సీఎం రేవంత్ రెడ్డితో లంచ్ చేసినట్టు ఒక వీడియో. ఏంటి దాని గురించి చెప్తారా మీరు? సో ఇప్పుడు నాకు సంస్కారం ఉన్నది, మీరు కనబడ్డారు, ఒక జర్నలిస్ట్ మిత్రుగా మీరు కనబడ్డారు, అన్న అని లేచి కూర్చోమని అడుగుతాను నేను. అది నా సంస్కారము. చంద్రబాబు నాయుడు నాకంటే వయసులో పెద్దోడు. బండారు దత్తాత్రేయ గారు ఆయన జీవిత కథ సంబంధించి ఒక పుస్తకం రాసి శిల్పారామంలో అందరు ఎంపీలకి, మళ్ళీ చెప్తున్నా, మీరు కావాలంటే ఆ రోజు మొత్తం పొద్దంతా ప్రోగ్రాం చూడండి, ఒక్కొక్క ఎంపీకి ఒకరు 2 వీఐపీలని రిసీవింగ్ ప్రోగ్రాం పెట్టినారు. నేను రిసీవ్ చేసుకోవాల్సినటువంటి పుర ప్రముఖులు ఎవరంటే, ఒకటి రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవాలి. 2 గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కారు దిగిన దగ్గర నుంచి తీసుకొచ్చి స్టేజ్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ కారులో కూర్చోబెట్టేదాకా నాకు 2 పెద్ద మనుషుల రిసీవింగ్ అండ్ సెండ్ ఆఫ్ బాధ్యత నాకు మీరు చేయాలని ఆనరబుల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నాకు చెప్పినారు. కారు దిగి వస్తుంటే వీళ్ళు బోకెలేసి వస్తుంటే అటు కాదు సార్ ఇటని చెప్పి ఉంటాను. సో ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న. నాకంటే వయసులో పెద్దోడు, 4 సార్లు ముఖ్యమంత్రి, నువ్వు వచ్చినా నాకంటే పెద్ద స్థానం ఉంటే నిన్నైనా గౌరవిస్తా, అది నా సంస్కారము. నువ్వు నాకంటే వయసులో చిన్నోడు అయినా గౌరవిస్తాను, నువ్వు ఉన్నటువంటి కుర్చీని గౌరవిస్తా. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి తీసుకుపోతూ సరే రండి ఇటు దారి అని చెప్పుంటాను. నేను ముందే పోవాలి, రిసీవ్ చేసుకున్నాడు ముందు పోకపోతే వెనక పోతే ఎట్లయితుంది? ఇదేం ప్రశ్న అన్న? నేనేమన్నా ఎడ్లబండి నడుపుతున్నాను, ఎడ్లబండి నడిపితే వెనుకుండాలి. నేను ఆయన రిసీవ్ చేసుకొని స్టేజ్ కాడికి తీసుకుపోవాలి, ముంగట ఉండకపోతే ఏడుంటారు? సార్ ఇటువైపు అని తోవ చెప్పినాను. ఇప్పుడు నేను స్టూడియోలోకి వచ్చిన, కిందికెళ్ళి 2 జర్నలిస్ట్ మిత్రులు పైకి తోలుకొచ్చారు, నాకు తెలియదు కాబట్టి తోలుకొచ్చిర్రు. గదాన్ని ఎట్లా తప్పు పడతారే? లిఫ్ట్ గీడుంది, గిటుంటాయి రండి అని తోలుకొస్తారు. ఇంత దిగజారిపోయి పైత్యమైతే ఎట్లయితుందన్న? ఇంకోటి ఏందన్న, రెండోది ఏంది? రేవంత్ రెడ్డి గారు మంత్రులతో పొన్నం ప్రభాకర్ మా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ 3, మా పక్కన ఉన్నటువంటి కరీంనగర్ పాత జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాద్ టెక్నికల్గా ప్రస్తుతం సిద్దిపేట అనేటువంటి రెవెన్యూ జిల్లాలో ఉంటుంది. ఉస్నాబాద్ నుంచి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గెలిచారు, రాష్ట్ర కేబినెట్లో మంత్రి. పొన్నం ప్రభాకర్ గారు 2 సార్లు ఫోన్ చేసి, అన్న బోనాల భోజనాలు పిలుస్తూ ఉన్నాం ఇంటికి, మా జిల్లా పార్లమెంటు సభ్యుని మీరు రండి అని చెప్పి 2 సార్లు పిలిచినాడు. నాకు అప్పటికే ఆపరేషన్ అయ్యి సర్జరీతో ఉన్న బ్యాండేజ్ కూడా ఉంది కాలుకి. అన్న నేను రాలేను, ఇబ్బంది ఉంటుందా అన్న. అరే 10 నిమిషాలన్నా భోజనం చేసిపో అన్నాడు. పోయినాను.
అక్కడికి పోయినప్పుడు నేను అట్లా కుంటుకుంటూ మెల్లగా నడుచుకుంటూ పోతుంటే అదే సమయంలో ముఖ్యమంత్రి గారు అటు వస్తున్నారు డైనింగ్ ఏరియా వైపు. ఏమైంది రగన్న అని అడిగి చేయబట్టి తోలుకుపోయినాడు. కూర్చోబెట్ట పక్కన అంటే కూర్చున్నాను, దాంట్లో తప్పేముందన్న. నేను ఏమైనా సాటుకోయి భోజనం చేసినా, మేము ఇద్దరం ఒక రూమ్లోకి పోయి తలపెట్టుకొని మాట్లాడుకున్నామా. నా చుట్టూ ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, శాసనమండలి చైర్మన్ గారు ఉన్నారు. ఆ టేబుల్ మీద శ్రీధర్ బాబు గారు ఉన్నట్టున్నారు. ఇంకా చాలామంది మంత్రులు. ఒక రౌండ్ టేబుల్ మీద 8 మందిని కూర్చున్నాం. 8 నేను ఒక్కడిని. శతకోటి లింగాలలో నేనో లింగం. ఆడ 200 మంది భోజనం చేస్తుంటే నేను ఒక్కడిని. అందులో మేమిద్దరం ఏమన్నా పక్కకు పోయి 1 to 1 మాట్లాడుకున్నామా అన్న? ఏం మాట్లాడుకోలేదు కదా. అందులో ట్రోల్ చేయాల్సింది ఏముంది? రఘునందన్ రావు అనేటువంటి రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని కొజ్జానా కొడుకులు రఘునందన్ రావుని భూతద్దంలో పెట్టి చూపించడం చేసేటువంటి ప్రయత్నం. ఎందుకు రేవంత్ రెడ్డి కలిసి షేకండి ఇయ్యడా? కేటీఆర్ అనేటోడు ఇయ్యడా? హరీష్ అనేటోడు ఇయ్యడా? ఎవడు ఇయ్యడన్నా? ఎందుకట్లా మనుషుల వ్యక్తిత్వాన్ని ఎందుకు హననం చేయాలనుకుంటారు? వీళ్ళంతా పొద్దుకు మాట్లాడుకునే బాపతకాలు కాదా? నేను ఏదైనా పగటిలే మాట్లాడితే ధైర్యంగా కలుస్తా. నాకు ఆ ధైర్యం ఉంది, ఏం చేసినో చెప్తా కూడా. నేను చెప్పినా కదా, మీతో ఎవరు ఎప్పుడు కలుస్తలేరా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని? ఏ ఎమ్మెల్యే నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి గారిని కలిసే కార్యక్రమాలు ఆయన నడుస్తలేవా? పద్మరావుని తీసుకుపోయి నిండు శాసనసభలోనే కలిసి వచ్చిండు కదా. పక్కన యాంటీ రూమ్లోకి హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే. కేటీఆర్ ఎన్నో రేవంత్ రెడ్డి గారిని కలుస్తలేరా? మిమ్మల్ని ఎదుర్కోలేక రాజకీయాలలో ఉన్నప్పుడు పక్క పార్టీలు కలిసినా రిపోర్టర్లు కలిసినా సంస్కారం ఉన్నవాడు నమస్కారం పెడతాడు. అది నీకు లేకపోతే నేనేం చేయలేను. ఆ వీడియోలలో నన్ను ట్రోల్ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ఒక 200 మందికి జీతం ఇచ్చి పెట్టుకున్నది. ఎప్పటికైనా టీఆర్ఎస్కి ఏమైనా కదిలిస్తాడు ఎవడైనా ఉన్నాడంటే రఘునందన్ రావు. అది వాళ్ళకి దుబ్బాకతోటి నిరూపితమైంది. రెండోసారి నిరూపితం ఎప్పుడైంది? 17 ఎంపీలలో ఒక్క ఎంపీ టీఆర్ఎస్కి వెళ్తుందని మీలాంటి జర్నలిస్టులు ఎక్సెప్ట్ ఆర్టీవీ మిగతా మీడియాలన్నీ కోడై కూసినప్పుడు మొట్టమొదటిసారిగా ఆర్టీవీలో ఉన్నటువంటి మీ యాజమాన్యమే ఒక సర్వే రిపోర్టుని ప్రకటించిన రోజు చాలా స్పష్టంగా చెప్పింది. ఆఖరికి మెదక్ పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ రఘునందన్ గెలుస్తున్నాడు అని చెప్పింది ఎవరు? ఆర్టీవీ స్టూడియోలోంచి ఇక్కడ నుంచే చెప్పిండ్రు. అవునా? మరి అట్లాంటప్పుడు వాళ్ళ ఆశలన్నింటినీ కదిలిచ్చినోడు, వాళ్ళ పునాదుల్ని కదిలిచ్చినోడు ఎవడని ఉంటే రఘునందన్. రేపు భవిష్యత్తులో కూడా ఏమైనా చేస్తే రఘునందనే చేస్తాడు. నేను 2013లో చెప్పిన, ఇలా గెలిచినాక చెప్తలేను. 2013 మే 13వ తారీఖు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చెప్పిన, ఒక వజ్రాన్ని ఇంకో వజ్రమే వస్తుందని చెప్పిన. మళ్ళీ మీ ఆర్టీవీలో కూడా చెప్పిపోతున్నా. ఇది చేయగలిగే శక్తి సత్తా నాకు ఉందని నేను అనుకుంటున్నా. అందుకని నా మీద దుమ్మెత్తిపోస్తారు. నేను మాట్లాడితే దానికో బయట, నేను తుమ్మితే దానికో కింద ట్రోలు, నేను చంద్రబాబు నాయుడు గారికి శాల్వా కప్పితే ఒకటి, లేకపోతే ఆర్టీవీ యాజమాన్యాన్ని కలిస్తేటి. ఏం పని లేనోనికి ఏం పని ఉంటుందన్న? యూ బీన్ పెయిడ్ ఫర్ ఇట్. నీకు నెలకు 1,00,000 2 లక్షలు ఇస్తా ఉన్నారు. నీకు జర్నలిజం విలువలు లేవు, ఎథిక్స్ లేవు. ముంగట ఏదో పెట్టి ఫోన్ కాల్ చేసి నిద్రపోతున్నాను లేపు ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. లైవ్లు ఉండమని చెప్పే సంస్కారం కూడా ఉండదు. ఎవడిచ్చిండు నీకు ఈ హక్కు? నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎవడిచ్చిండు అంటున్నా. నీకు చేతనైతే వచ్చి ముంగట మైక్ పెట్టి మాట్లాడు, ఐ విల్ స్పీక్. దొంగల్లాగా తయారైపోతున్నారు కొంతమంది జీతగాళ్ళు. రఘునందన్ గారు మిమ్మల్ని 2 రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒకటేమో మీరు బీఆర్ఎస్తో కలిసిపోయిన కొంతమంది ట్రోల్ చేస్తుంటే, కొంతమంది కాంగ్రెస్తో కలిసిపోయిన కొంతమంది చేస్తున్నారు. పదే మీరెందుకు టార్గెట్ అవుతున్నారు? నేను అదే చెప్తా ఉన్నా కదండి, రఘునందన్ రావు అనేటువంటి ఎదుర్కోవడం వీళ్ళకి చేత కాదు. మీ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ ప్రత్యర్థులు ఎవరైనా? సో నాకు తెలిసి నేను ఉన్నారని అనుకుంటలేను. సో నేను మళ్ళీ చెప్తా అన్నా, అట్లాంటి వాళ్ళు ఉన్నా ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఎట్లాంటి వాడైనా నన్ను ఎదుర్కోవాలనుకుంటే ముఖాముఖి రమ్మనన్నా. లేకపోతే వాళ్ళకి నేను ఉన్న దగ్గర రావడం చేత కాకపోతే, రాజకీయంగా నాతోటి కొట్లాడాలని కోరుకుంటే ఆ నియోజకవర్గానికి నన్ను ఇన్వైట్ చేయమను. ఏ నియోజకవర్గమైనా 119లో యాడికి ఎవ్వడు పిలిచినా వచ్చి పోటీ చేసే దమ్మున్నని నేను ఒక్కనే అనుకుంటున్నా. వచ్చేసారి రఘునందన్ నా మీద పోటీ చేయమని ఎవడన్నా తొడగొట్టుమను. చార్మినార్ కాడ నుంచి మొదలుకుంటే సిరిసిల్ల దాకా, ఆదిలాబాద్ కాడ నుంచి మొదలుకుంటే మాడి దాకా, మదిర దాకా, ఏడ ఎవరు అడిగినా సరే, అరే ఎక్కువ మాట్లాడుతున్నావు రఘునందన్, నీకు చేతనైతే నువ్వు వచ్చి నా నియోజకవర్గంలో పోటీ చేయమని ఒక 1 year ముందు నాకు సవాల్ ఇసురుమని నేను స్వీకరిస్తాను. ఓకేనా? లేదు వాళ్ళకి చేతనవుతుంది, నన్ను పోటీ చేయమని దగ్గరికి రమ్మని చెప్పు, నేను పోతా గెలుస్తా. నన్ను ఎదుర్కోవడం చేతగాక, రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక, డిబేట్లో ఎదుర్కోవడం చేతగాక, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేని వాళ్ళు, అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పైసలు ఉన్నాయి, అయ్యవ పేర్లు పెట్టి సంపాదించిన అడ్డగోలు ఆస్తులు ఉన్నాయి, దోసుకున్నవి ఉన్నాయి, వాటితో నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. క్యా ఫరక్ పడతా? క్యా आप दुब्बाक में रोक सका मेरे को? क्या आप మెదక్ में रोक सका? అరచేతిని అడ్డం పెట్టి అరుణోదయాన్ని ఆపలేరని మా సిద్దిపేట కాలేజీలో ఎర్ర జెండోళ్ళు మస్తుగా రాసుకుందరు. అట్లా రాసి వాళ్ళు ఇల్లు కగారులో పోతుర్రు. వాళ్ళు ఇవాళ రఘునందన్ రావు గదే సిద్దిపేట కాలేజీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పోయిండు రఘునందన్. అట్లా అందుకనే అది ఇష్యూ. రఘునందన్ రావు గారు వజ్రాన్ని వజ్రమే కట్ చేస్తుంది అంటున్నారు కాబట్టి, ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్ల మీద విచారణలు ఎదుర్కొంటున్నారు, కమిషన్లు అవుతున్నాయి, అన్ని రిపోర్ట్లు వచ్చినాయి, నివేదికలు వచ్చినాయి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ వజ్రం ఏమన్నా వాళ్ళని కట్ చేసే అవకాశం ఉన్నది? ఇప్పుడు మళ్ళీ మీరు ఒక
ఇప్పుడు రఘునందన్ రావు అధికారంలో ఉండి ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇట్లుండేది ప్రభుత్వం. ఇప్పటికి ఎప్పుడు అరెస్టులు అయితే ఇప్పటికి ఎప్పుడు జైల్లో ఉంటారు. ఇప్పుడు ఈ కమిషన్ ఎందుకో ఏం చేస్తుంది అనుకోవాలి? కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేటి రెండు, నేను పోయినసారి చెప్పినా ఈసారి కూడా చెప్తున్నా, ఒక నాణ్యానికి ఒకటి బొమ్మ అయితే ఇంకోటి బొరుసు. వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళని కాపాడతారు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని కాపాడతారు. అంతకుమించి కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేటువంటి ఆ వాణిల బంధంలాగా ఆ ఇద్దరిని ఎవడు విడదీయలేడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏం చేయలేరు. సో మీ దగ్గర ఆల్రెడీ గతంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు. అసలు ఎవరెవరు కలిసి ఉన్నారు? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి బూత్ను గెలవాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి పనితీరును గమనించి ప్రజలు కాశ్మీర్ దగ్గర నుంచి మొదలుకుంటే కన్యాకుమారి దాకా ప్రతి చోట మాకు పట్టం కడతా ఉన్నారు. మేము ప్రతి బూత్ను మేము గెలుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అట్లే గెలుస్తాం. మాకు ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. కలిసేది ఉంటే బాజాబ్తో పొత్తు పెట్టుకుంటామని ఎన్నికల కంటే ముందు చెప్పి కలుస్తాం. అట్లే అధికారంలోకి వస్తాం, అధికారాన్ని పంచుకుంటాం. మీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఈ ప్రస్తావన తెచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీన ప్రక్రియ కూడా అప్పుడు మాటలు జరిగాయి, ఢిల్లీలో మా ఇంట్లోనే జరిగాయి. వాస్తవం అంటారా? సీఎం రమేష్ గారిని అడగండి. అది నేను ఆ చర్చలలో లేనన్నా నాకు తెలియదు. అంటే అది ఎప్పుడో జరిగిన సంఘటన కదా. ఇప్పుడు 6 నెలలకు ఏడాది తర్వాత మాట్లాడితే దాని మీద ఏముంటుందండి? సార్ ఇందాక మీరే మాట్లాడుతూ ఒకటి అన్నారు, బీఆర్ఎస్ను వాళ్ళని ఓడిస్తాను, ఆ పార్టీని ఖతం చేస్తాను అనే విధంగా మీరు ఇందాక మాట్లాడారు. అదే నేను కథమనే పదం వాడలేదు. అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చిన 2 సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖేల్కతం దుకాణం బంద్ చేయగలిగిన సత్తా నేను వాళ్ళ సొంత ఊర్లో కేసీఆర్ గారు చదువుకున్న దుబ్బాకలో చూపెట్టిన, కేసీఆర్ గారి సొంత పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూపెట్టిన. ఇది నా అర్థం, నా భావం, నా భాష. దాన్ని నువ్వు కథం చేస్తాను, కూని చేస్తాను అంటే నేనేం చేస్తాను? దాన్ని రానున్న రోజుల్లో ఇందాక ప్రసాద్ నడుతూ కంటిన్యూ అదే విలీనం చేసి ఒకవేళ పార్టీని కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారు? ఎందుకంటే కేవలం సీఎం రమేష్ ఒక్కడే కాదు, సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత కూడా ఉన్నది బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి మీ పార్టీలోకి రేపు జాయిన్ కాబోతుందని ప్రకటించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా మాట్లాడుతూ ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి, పెద్ద ఆయన ఎప్పుడైనా డిసిషన్ తీసుకోవచ్చు కాబట్టి నేను ముందే వెళ్ళి కలిసిపోతున్నా అని చెప్పి మాట్లాడారు. ఆ బయట కూడా ఉంది దానికి సంబంధించి. సార్ పీసీఆర్ గువ్వల బాలరాజు మాట్లాడింది, మీరు ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి ఏం చెప్తారా బయట చూసినాక? నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా కాంగ్రెసా లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటారు. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసము భవిష్యత్తులో ఎవరితో వీళ్ళు అలా అవుతున్నారు, నా భవిష్యత్తు ఏముంటుందనే దాని గురించి ఆలోచించలేదు. ఈ రూమర్స్, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి, స్పెక్యులేషనా అథెంటికా అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా కాంగ్రెసా లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటారు. కానీ సార్ అది రేపే ఈ టైంలోపు నాకు తెలిసి మీ కండువ కూడా కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే, దానికి ఏం చెప్తారు సార్? గోల బాలరాజు గారు అక్కడ అంటున్నారు, నేను వింటున్నా అని చెప్పినారు తప్ప నాకు సమాచారం ఉందని ఒప్పుకుంటలేరు. వారు కూడా నాకు తెలియదు అన్న కాడికి వెళ్ళి కట్ చేసిరు. మీరు తెలియదని వారు చెప్తున్న కాడ కట్ అయింది. ఇదే మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ అని చెప్పి పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోంది, 70 కోట్ల రూపాయలు డబ్బులు దొరికినాయని చెప్పి టేప్ రికార్డులు, పెన్ డ్రైవ్లు కూడా సుప్రీంకోర్టు జడ్జి కూడా పంపించింది కేసీఆర్. ఆయన మీ పైన ఆరోపణ చేసిండు కదా, ఇప్పుడు ఆయన మీ పార్టీలోకి వస్తున్నారు, ఎట్లా చూస్తారు? సో అది మీరు బాలరాజు గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ అడిగి ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేది. బహుశా దానికి వెనకన ముందో చెప్పినట్టు విన్నా నేను కూడా ఎక్కడో ఒక దగ్గర. ఆ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఆయన చెప్పిన పని చేసినా ఏదో చెప్పినట్టు విన్నా నేను. ఐ హావ్ నాట్ సీన్ ద ఫుల్ ఇంటర్వ్యూ. మీరు ఒకసారి చూడండి మనోజ్ గారు, మళ్ళీ తర్వాత అన్సెన్సర్డ్కి బాలరాజు గారిని పిలువుండ్రి, అప్పుడు వారే బాగా చెప్పగలుగుతారు. అప్పుడు అంటే గతంలో మీ పైన ఆరోపణ చేసిండు కదా ఇదే బాలరాజు. మీరు చాలా దగ్గర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి వాళ్ళు ఉంటున్నటువంటి రాజకీయ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అవుతామని వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు పార్టీలోకి ఆహ్వానిస్తాం. కేసీఆర్ను కూడా కలుపుకుంటారా? కేసీఆర్ను కానివ్వండి, కేటీఆర్ను కానివ్వండి, హరీష్ను కానివ్వండి, కవితను కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి పార్టీ విలీనం చేస్తే అంటే మీకున్న ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి అటువంటిది ఏమన్నా జరగబోతుందా? జరిగితే పార్టీలో కలుపుకుంటారా? సో రేపేమవుతుంది, నిన్నేమైంది అనేది నేను మాట్లాడాను. ఈ నిమిషానికి కేసీఆర్, హరీషో, కేటీ రామారావు, కవితనో వచ్చి
మా పార్టీ నాకు నచ్చతలేదు, లేదా మా పార్టీని మొత్తానికి మేము నడిపేటువంటి పరిస్థితుల్లో లేము, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి పాలననే శ్రీరామ రక్ష, మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని నచ్చి మీతో కలిసి మీ పార్టీలో జాయిన్ అయ్యామని అడిగితే మీ స్టూడియోకి వస్తే కూడా నేను కండువా కప్పి తీసుకుపోయి మా అధ్యక్షునికి, మా జాతీయ అధ్యక్షుని కల్పిస్తాను. హరీష్ రావు నువ్వు వీ డోంట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్. హరీష్ రావు గారు వచ్చినా, కవిత గారు వచ్చినా, కేటీఆర్ గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదా షర్టు పెట్టుకుంటూ తిరిగేట ఆయన సంతోష్ గారు వచ్చినా తీసుకుపోతాం. మీరు వచ్చినా కానీ కండువా కప్పి స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఎవరు వచ్చినా తప్పకుండా పార్టీలోకి స్వాగతం చేస్తాం. సార్ రఘునందన్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి అనుకోవచ్చా? కవితను అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆల్రెడీ ఆమె చెప్పింది కదా, మీ ఇంకా నాకు మీరు కూడా వకాలత్ వాళ్ళ ఇంటికి ఇయ్యలేదు. దగ్గర వలసలే కదా. వాళ్ళ ఆ నలుగురు కొట్లాట్లో నాకు వకాలత్ ఇస్తే తప్పకుండా ఏం జరుగుతుందనే చెప్తే, ఇంకా నాకు వకాలత్ రాలేదు కాబట్టి ఐ కెనాట్ ఆన్సర్. సో కవిత లేక బయటికి ఎట్లా విడుదలైంది అనుకోవాలి? ఆమెనే చెప్పినట్టుంది కదా, ఆడెవరో దయ్యాలు ఉన్నారు మా నాన్న పక్కన దయ్యాలు రిలీజ్ చేసినాయని. ఆ దయ్యం కేటీఆర్, ఆ దయ్యం సంతోష, ఆ దయ్యం ఇంకా వాళ్ళ అమ్మనా ఎవరిని ఉద్దేశించి అన్నదో చెప్పాలి. ఆమె చెప్తే అంటే తండ్రికి లేఖ రాసే వరకు వచ్చిందంటే వారి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టేనా? చాలాసార్లు రాస్తూనే ఉంటారు, చాలామంది రాస్తారు. నేను మా పార్టీ హైకమాండ్కి రాస్తాను, మీరు మీ మేనేజ్మెంట్కి రాస్తారు. ఉత్తరం రాసుకోవడంలో తప్పేముంది? అది బయటికి వచ్చింది, అది బయటికి రావడంలో తప్పు. రఘునందన్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ గురించి అందరికంటే మీకు బాగా తెలుసు, మీరు దగ్గర తెలియదా? నుంచి చూశారు కనుక. ప్రసాద్ గారు మీకు తెలియదా? అదే నాకు మీ అంత తెలియదు కదా. కేసీఆర్ గారి దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇలా క్వశ్చన్లు అడగడమే తప్ప. సో మీకు అక్కడ ఉన్న దెయ్యాలు ఎవరు అనుకుంటున్నారు? నేను కవిత కళ్ళతో చూస్తే నాకు కనబడుతుంది, ఇంకా నా కవిత కళ్ళు నాకు రాలేదు. నా కళ్ళతో చూస్తే ఆ కుటుంబంలోనే ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లలో ఎవరో ఒకరు అయి ఉండాలి. అయితే సంతోష్ లేదా 2 కేటీఆర్ గారు, 3 వారి మదర్ అట్లాంటి పని చేస్తుందని నేను అనుకోను. ఇక ఆమె కోపం ఉన్నదంతా చెప్తుంది కదా, ట్విట్టర్లలో ఉద్యమాలు చేయొద్దు, ట్విట్టర్లలో కొట్లాడొద్దు అని. అంటే బహుశా అన్నకే చెప్తున్నట్టుంది, బహుశా ఆమె అనుమానం వాళ్ళ అన్న మీద ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీలో కవిత దాదాపు పక్కన పెట్టినట్టయినా ఇక్కడ కేసీఆర్ బొమ్మ కనిపిస్తుంది. బికాస్ మీరు చాలా సుదీర్ఘంగా ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసారు కాబట్టి కేసీఆర్ బొమ్మ లేదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం లేదు, సామాజిక తెలంగాణను పోరాడుతుంటుంది, ఉద్యమాలు చేస్తోంది, నిరాహార దీక్షలు చేస్తోంది. కవిత రాజకీయం ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏంటి సార్ సామాజిక తెలంగాణ అంటే ఏంది? వివిధ కులాలకు సంబంధించి అప్లిఫ్ట్మెంట్లో దొరకలేదు, ఎస్సీ కులాలు అనుకున్న స్థాయిలో రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు, లేకపోతే బీసీలు పూర్తిగా అణిచివేయబడుతున్నారు, సామాజిక తెలంగాణ రావాలి అందరికీ. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా చేసిరు కదా, అప్పుడు మీ నిజామాబాద్కి వెళ్ళి ఎంతమంది బీసీ బిడ్డలకి మంత్రి పదవి ఇప్పించినావు? 2014 జూన్ 2 మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు కదా. 2018 డిసెంబర్ 18కో 17కో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చింది కదా. ఈ 5 సంవత్సరాలలో నీకు సామాజిక తెలంగాణ ఎందుకు కనవలేదు? నువ్వు బతుకమ్మ ఎత్తుకున్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఎవరు? ఎంతమంది జిల్లా అధ్యక్షుల్ని నువ్వు సామాజిక కోణంలో చేసినావు? నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు చేసినావు? నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి ఎవరికి ఇప్పించినావు? స్పీకర్ పదవి ఎవరికి ఇప్పించినావు? ఆ రోజు ఎందుకు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదు? ఆ రోజు గుర్తుకు రాని సామాజిక తెలంగాణ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా ప్రజలు తిరస్కరించిన తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది కదా, మరి ఒక దళిత బిడ్డకో ఒక బీసీ బిడ్డకో ఎందుకు వేయలే? నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ శంకరమ్మని నిలిచోబెట్టు, నేను గెలిపించుకొని వస్తాను, శంకరమ్మని ఎందుకు నిలబెట్టి గెలిపించలేదు? ఆ రోజు లేని సామాజిక తెలంగాణ ఇయ్యలేని సామాజిక తెలంగాణ అంటే అధికారంలో ఉంటే సామాజిక తెలంగాణ ఉండదు, అధికారంలోకి వెళ్ళి దిగిపోతే సామాజిక తెలంగాణ వస్తుంది. ఇదా వీళ్ళు మాట్లాడేది? రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత అన్నాడు పార్లమెంట్లో. మేము ఎందుకు కులగణన చేయాలనుకుంటున్నామని ఇట్లా కొట్టుకొని చెప్పిండు ఆయన. ఏమని? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత అన్నాడు, ఎవరి ఆబాధ ఎంత ఉంటే వాళ్ళకంత లెక్కియాలి అన్నాడు. నేను సూటిగా మీ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆర్టీవీ నుంచి. నిజంగా మీకు కూడా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, మీరు అడిగిన సామాజిక తెలంగాణ పట్ల మీకు బాధ్యత ఉంటే యూ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద సోషల్ మీడియా. దీని మీద ప్రజలలో చర్చ పెట్టుండ్రు మీరు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, నేను రేవంత్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కులగణన అయిపోయిన తర్వాత. ఇగో 46.8% మంది బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 10.012 10.16% మా శ్రీధర్కి అంకెల్ కరెక్ట్ గుర్తుండి ఉంటాయి, వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అన్నాడు. మొత్తం కలిపి 56.3% బీసీలు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం అంతా చూసేటప్పుడు చెప్పిండు. అంతేనా అన్న? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరి ఆబాధ ఎంత ఉంటే వాళ్ళకంత, అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఊరు భాషలో మా తెలంగాణ భాషలు చెప్పాలంటే ఏ కులపోడు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. నీ లెక్క ప్రకారం తెలంగాణలో బీసీలు 46% ఉన్నారు, ముస్లిమ్స్ని పక్కన పెడితే. ముస్లిమ్స్ 10.1%, 10.16 కలిపితే మొత్తం కలిపి 56 అయింది. అన్న నాకు తెలియగడుగుతున్నా మనోజ్ అన్న, 46 ఉంటే 46% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ 42% ఏందే? వాళ్ళు హామీ ఇచ్చారు కదా. అరే నాకు తెలియదు అంటున్నా. లెక్కలు తెలియనప్పుడు నువ్వు గుడ్డిగా హామీ ఇచ్చినావు. ఏమని? వాళ్ళకి స్కూటీ ఇస్తా, ఈమెకు స్కూటీలో పెట్రోల్ పోతా, ఆయనకు నెలకు 2500 ఇస్తా, ఈయనకి ఇందిరా మిల్లు కట్టిస్తా, నిన్ను మంత్రిని చేస్తా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తా అని మస్తు మాటలు చెప్పిపోయారు మీరు. ఆ రోజు నీ దగ్గర ఏం లెక్కలేవు, ఆ రోజు నీ దగ్గర కత్తి లేదు, నెత్తి లేదు, కాబట్టి ఏది పడితే అది మాట్లాడినావు. కామారెడ్డి లోటు మాట్లాడినావు, వరంగల్ లోటు మాట్లాడినావు, ఇంకో దగ్గర ఇంకోటి మాట్లాడినావు. ఇలా నీ దగ్గర లెక్కలు వచ్చినాయి కదా.
ఢిల్లీకి వచ్చి ఏం చెప్తారు మీరు? దేశంలో కులగణన చేసిన ఒకే ఒక రాష్ట్రం మొన్న ధర్నా పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ దేశంలో ఇప్పటిదాకా 300 మంది ముఖ్యమంత్రులు పోతే ఒక్క ముఖ్యమంత్రి కూడా కులగణన చేసేందుకు ధైర్యం చేయలేదని ఇట్ట కొట్టుకొని చెప్పిండు, బొచ్చ కొట్టుకొని చెప్పుకున్నాడు. మీ నాయకుడు చెప్పింది ఏంది? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. నువ్వు ఇట్లా చెప్తుంది ఏంది? 300 మంది ఎవడు చేయలే, నేను మొగోని చేసిన అంటున్నావు. 46 మందికి మరి మళ్ళీ 42% ఎందుకన్నా? తుర్కోళ్ళని 10% కలుపుకుంటే 56 అయినరు కదా, మరి ఇచ్చేసాయి, 56% ఇచ్చేసాయి. 23% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసాయి. 10% ఎస్టీలు ఉన్నారు కదా, ఇచ్చేసాయి. ఈయన చెప్పిన లెక్కనే లాస్ట్కి అంత కలిస్తే అగ్రకులాలు 10% లేరన్నారు. ఎంత? 10% లేరన్నాడు. నీ క్యాబినెట్లో ఇలా నీతో కలిపితే 15 మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నీతో కలిపితే 15 మంది ఉన్నారు. సో నీ లెక్క ప్రకారం బీసీల సంఖ్య 46 అయితే రాహుల్ మాటనే నాకు వేదవాక్కు. పొద్దుగాల నుంచి పొద్దుక దాకా నడుపుతారు టీవీలో. ఏంది? రాహుల్ మాట నాకు వేదవాక్కు. రాహుల్ ఏం చెప్పిండు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్నీ ఇవ్వమని చెప్పిండు. ఈరు మరి 46% బీసీలకి అంటే ఎంతనే? 15 ఇట్లా ఎన్ని ఇవ్వాలి మంత్రి పదవులు? 7 ఇవ్వాలి. లేదు మా జనాభాలో 56% బీసీలు అంటే రేవంత్ రెడ్డి గారు 15లో ఎన్ని ఇవ్వాలి? 7.5 15 అవుతుంది, ఇంకా సగం కలుపుకుంటే ఇంకోటి ఇవ్వాలి, 8 ఇవ్వాలి. 56% ఉంటే 9 మంది బీసీలకు మంత్రులు ఇవ్వాలి. 18 కెపాసిటీ ఉన్న నీ క్యాబినెట్లో నువ్వు ఇలా 15 మందితోటి నువ్వు క్యాబినెట్ నడుపుతా ఉన్నావు. ఎంతమంది ఉన్నా నీ క్యాబినెట్లో బీసీలు? 3 ఉన్నారు. 56% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన వచ్చి ఢిల్లీ కాడ జంతర్ మంతర్ కాడ పెట్టి కొట్టుకుంటా ఉన్నాడు. బీసీలకు 42% ఇస్తా, 42% ఇస్తా అని కొట్టుకుంటున్నాడు. నీ లెక్క 46 చెప్పింది, నువ్వు కలిపిన మైనార్టీలు కలిపితే 56 చెప్పింది. 42 ఏందన్నా? నాకు సమజ్గాలే. నేను చాలామందిని అడిగిన కాంగ్రెస్ వాళ్ళని, అని చెప్పింది నేను అన్న నాకేం తెలుసు అన్న అంటున్నారు మా వాళ్ళు. నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని నీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నీకు వేదవాక్ అయితే 46% బీసీలకి యాజ్ ఇట్ ఈస్గా. నీకంటే ముందు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మైనార్టీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు దాకా పోయి కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఏమైందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఏది పడితే అది మాట్లాడతారు. అధికారంలో లేనప్పుడు మాట్లాడినావు, అయిపోయింది. ఇవాళ వచ్చినావు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అడిగింది కదా శ్రీధర్, మీరు బీసీ అని చెప్పి బీసీని ప్రెసిడెంట్ చేయలేదని అడిగింది కదా. ఇదే శ్రీధర్ లేదా ఇదే ఆర్టీయూవై ఎన్నడన్నా రేవంత్ రెడ్డిని అడుగుతుందా? అన్నా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీకు 46% బీసీలు, సగం మంది బీసీలకు మంత్రి పదవులు అని అడుగుతారా? 10% ఉన్న ఓసీలకి 7 పదవులు ఎట్లా ఇచ్చినామని ఒక్కడని అడుగుతాడా జర్నలిస్ట్ మిత్రుడు? అడగాడు. ఎందుకు అడగరండి? ఎవరు అడిగినరు? అడుగుతున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఎవరు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడేందుకు? కవితకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇలా పూలే విగ్రహం పెట్టమని సంతకాల సేకరణ చేస్తుంది కవితమ్మ. 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని ఎందుకు అడగలేదు? నీ విగ్రహం, మీ నాయన విగ్రహం, మీ అన్న విగ్రహం పెట్టుకోవాలని ఆలోచించారు. ఆఖరికి జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టాలని ఆలోచన లేదు మీకు. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్నది, 1968 అమరవీరుల కోసం కట్టింది. గది ఓపెన్ చేయ మనసు లేదు మీకు. ఆ యాదగిరి సార్ అంటే ఆయన చెక్కిన ఆయనే ఇంకా బతుకున్నాడు, నేను కట్టిన స్తూపాన్ని ఎవరు ఓపెన్ చేస్తలేరని చెప్పి అడుగుతూ. ఇది కదా మీకు కావాల్సింది. ఏంది సామాజిక తెలంగాణ? మీతోటి అవుతుందా సామాజిక తెలంగాణ? మీరు త్యాగం చేస్తారా? మీరు పదవి లేకపోతే 10 నిమిషాలు బతకలేని వాళ్ళు. మీరు పదవి కోసం అన్నతోటి కొట్లాడుతున్నదని, నువ్వు పదవి కోసం నాయనతోటి కొట్లాడుతున్నదని, నువ్వేం సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతావు? ఏంది సామాజిక తెలంగాణ? రాహుల్ గాంధీ అనడం చేస్తాడా అనడన్నా? బీసీని ప్రధానమంత్రిని చేస్తారా? అరే 55 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించారు, ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేసిరా. 45 ఏళ్ళు దాదాపు ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు, ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిరా. ఏందన్నా సామాజిక తెలంగాణ? నువ్వు బీసీ అధ్యక్షుడు అని చెప్పి నువ్వు ఓసీకి ఎట్లు ఇచ్చినావు అని అడిగిండు శ్రీధర్. ఏది సామాజిక తెలంగాణ? ఏదో అంటున్నా. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు అధ్యక్షుడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు బీసీ. తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షుడు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు వాళ్ళు? ఇయ్యలొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏమైనా మంత్రి పదవి ఇవ్వదేమని తీసుకుపోయి పీసీసీ అధ్యక్షుడిని చేసి ఉన్న ముఖ్యమంత్రి పదవి అగ్రకులాలకు ఇచ్చి 10% లేని వాళ్ళకి 7 పదవులు ఇచ్చి 46% ఉన్నవానికి 3 పదవులు ఇచ్చి ఈయన బీసీల కోసం కొట్లాడుతాను ఢిల్లీకి వస్తాడు. ఈయన వాళ్ళ ఇంటికి గంట కాదు 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. రాహుల్ గాంధీ రాడు, ప్రియాంక గాంధీ రాదు, సోనియా గాంధీ రాడు, ఖర్గే రాడు ఆ ధర్నాకి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము ఇచ్చినామని చెప్తున్నాం. 71 మంది మంత్రులలో ఒకసారి తీరి కేంద్ర కేబినెట్ ఏ కులానికి ఎంత ఉంది, ఏ రిజర్వేషన్కి ఎంత ఉందో మాట్లాడుండ్రి. మేము నిజంగా చేసేటోళ్ళం. కాబట్టి ఒక్క అధ్యక్ష పదవి ఓసీకి ఇవ్వగానే మీరు బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఎట్లు ఇచ్చిర్రు ఓసీలకి? బండి సంజయ్ గారు బీసీ కాదా? లక్ష్మణ్ గారు బీసీ కాదా? అవి గుర్తుకు రాలే. మరి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అగ్రకులాల వాళ్ళు కాదా?
ఇవ్వాలనే ఎందుకు వస్తుందన్న మీకు సమస్య? ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి పదవి ఇయ్యండి, ఇవ్వాల్సింది సగం మంత్రి పదవులు ఇయ్యండి. నిజంగా సామాజిక కోణం చేసేదంటే చెయ్యండి. అది చేయరు, మా గురించి మాట్లాడతారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కదా 42% రిజర్వేషన్ అని చెప్పేది. ఇప్పుడు మీరు ఇంతకీ సహకరిస్తున్నట్టా లేనట్టా? ఇప్పుడు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి, ఏడాది కాలంగా సర్పంచులు లేనటువంటి గ్రామాలు వెలువెలబోతున్నాయి. ఎందుకు పెట్టలేదు ఎన్నికలు? ఏడాది నుంచి రిజర్వేషన్ కోసమే వాళ్ళు ఆగుతున్నారు. ఏ రిజర్వేషన్? 42% రిజర్వేషన్ వాళ్ళు అది జరుగుతుందని రాహుల్ గాంధీకి తెలుసా, రేవంత్ రెడ్డికి తెలుసా? వాళ్ళకి విశ్వాసం ఉందా వాళ్ళకి 42% రిజర్వేషన్ కింద? వాళ్ళు ఆడేది డ్రామా కాకపోతే ఇంకేముంది? మొత్తం డ్రామానే. ఇప్పుడు డ్రామా ఆడి లాస్ట్కి ఏమంటారో తెలుసా? రేపు నోటిఫికేషన్ ఇచ్చినాక మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, బీజేపీ సహకరించలేదు, మేము కాంగ్రెస్కి వెళ్ళి 42% ఇస్తున్నాము అని చెప్తారు. ఇదే చెప్పుడు ఏడాది కింద చెప్పాలి కదా ఎలక్షన్లు పెట్టి. ఇవాళ ఏడాది దాకా నువ్వు పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎట్లా రేపు బీసీ బిల్లు సాధించవు, నీతో కాదు, నీ శక్తి సరిపోదు దానికి. అది చేయాలి. సహకరించకపోవడం మూలంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడా? భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి మాటను మేము గౌరవిస్తున్నాం, మిమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాం. భారత రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బిఆర్ అంబేద్కర్ గారిని ఇట్లే మా శ్రీధరన్ లాంటి వాళ్ళు ఒక ఆయన అడిగినరు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు పెడితే బాగుంటుంది కదా అని చెప్పిర్రు. అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ దేశంలో కులపరమైనటువంటి రిజర్వేషన్లను ఒప్పుకుంటుంది తప్ప మతపరమైనటువంటి రిజర్వేషన్లని భారత రాజ్యాంగం అంగీకరించదు అని చెప్పిర్రు. అంగీకరించని రిజర్వేషన్లు పెట్టమని మామూలు చెప్తే మేము ఎందుకు అంగీకరిస్తాం? ఓ ముస్లిం సార్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, బీజేపీకి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు అందులోనే భాగంగా వాళ్ళే అడ్డుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి బీసీలకు వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు, కాబట్టి ఢిల్లీ వరకు వచ్చాము, పోరాడాము, రాహుల్ గాంధీ ఇందాకన్నా రాహుల్ గాంధీ వేరే స్టేట్ ఏదో పోయినరు అందుకే హాజరు కాలేదని చెప్తూనే అక్కడ కాదు ఎక్కడికక్కడ ఎంపీలను అడ్డుకుంటాం, జనాల్లో కూడా వాళ్ళని నిలదీస్తామని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పిండు. నిజంగానే మీరు ఆ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను దానికి సాకు చూపించి అడ్డుకుంటున్నారు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని నేను స్వాగతిస్తున్నా. నీకు ఏం చేతనైతే నువ్వు ఏడు అడ్డుకోవాలనుకుంటే ఆడ అడ్డుకో అన్న, మేము వద్దంటలేము. ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యి, నిరసన తెలియజేసే హక్కు నీకుంది, చెయ్యి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు మేము ఏం మాట్లాడతాం, మేము ఎడదిక్కున్నామో మేము చెప్తాం, మేము మాట్లాడతాం, మేము నిలబడతాం అంటున్నాం. మీలాగా తప్పించుకొని పోయేటోళ్ళం కాదు మేము. కానీ లెట్ ద బిల్ కమ్, మాట్లాడతాం మేము. ఆ రోజు బిల్లు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, తొందర ఎందుకన్నా. అడ్డుకుంటా అన్నాడు ఆయన ప్రభుత్వం, ఆయన పోలీసులు అడ్డుకొని ఏముంది? పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్ల కేసులు పెట్టారు, కొత్తలు కూడా పెడతారు, పెట్టనీరు ఏముంది? జనం కోసం ఎన్నుకోబడ్డలో జనం కోసం జైలుకోవడానికి ఎందుకు భయపడతాం? రఘునందరావు గారు, గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ లేదంటారా? తెలియదు నాకు. బట్ టు మై నాలెడ్జ్ గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ అమల్లో ఉంది, ఎందుకు తెలంగాణలో వ్యతిరేకిస్తున్నారు? ఎప్పుడు వచ్చింది గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్? ఎవరు ఇచ్చారు? మీరే చెప్పాలి. అది నాకు తెలియదు, నేను బ్లెండెంట్గా చెప్పిన నాకు తెలియదు అన్న. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారి లాగా నేను పుస్తకం చదువుకొని రాలేదు వీడికి. నా బుర్రలో ఏముందో గదే చెప్పడానికి వచ్చిన, నాకు తెలియదు అన్న. మీరు అన్నారు గుజరాత్ ఏమంటున్నా, ముస్లింలకి రిజర్వేషన్లు గుజరాత్లో ఇస్తుర్రు అని మీరు అన్నారు. ఏ రోజు ఇచ్చిర్రు? ఎవరు ఇచ్చిండ్రు? అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? దాని స్టేటస్ ఏందో చెప్పుండ్రి. మోదీ గారు ఇవ్వలేదు. నాకున్న నాలెడ్జ్ మేరకు అయితే మోడీ గారు ఇవ్వలేదు. మోదీ గారు ఇవ్వకపోతే నెక్స్ట్ 3 సార్లు మోదీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు తొలగించలేకపోయారు? మరి అది కోర్టులో ఉన్నది విషయం. దట్ మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. నాకే తెలియదు అన్నారు మీరు. నాకు తెలియదు అనేది ఎందుకంటే మీకు ఎంత తెలుసో తెలుసుకోవడానికి అడిగిన నేను. ఎవరు ఇచ్చిండ్రు అని అడుగుతున్నా నేను. ఓకే, మోసీ కన్వర్టెడ్ బీసీ అన్నాడు ఆయన. అది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి అంటున్నా. మోడీ గారి కులాన్ని బీసీలో కలుపుకున్నది మోడీ గారు ముఖ్యమంత్రి అయినా కలుపుకోలేదు. అందుకని నేను ఆయన లెక్క మాట్లాడలేను అంటున్నా. నోటికి ఏదో వస్తుంది మాట్లాడలేను, ఉన్నదే మాట్లాడతాను నేను. మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకుపోయి బీసీలలో కలుపుకున్నాడు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అవునా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కులాన్ని కలిపారు. 1994లో జీవో ఇచ్చి కలిపిండ్రు. అది కూడా తెలియదు. ఇది కూడా అంతే అనుకుంటున్నా నేను. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా? నేను తెలియదని ఒప్పుకుంటున్నాను, నాకు తెలియదు కాబట్టి. మీకు తెలుసు అన్నారు కదా, ఎవరు ఇచ్చిరో, ఏ డేట్ ఇచ్చిరో చెప్పు, ఏ జీవోనో చెప్పు. ఇప్పుడు ఇంతకీ అమలు అవుతుందా లేదా అక్కడ? నాకు అది కూడా తెలియదు అంటున్నా. ఇప్పుడు మా పార్టీ తరఫున మేము కమిటీ చేసుకొని తిరగాలనుకుంటున్నాం, ఏ రాష్ట్రంలో ఏముంది పరిస్థితి అనేది, అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు బీజేపీ ప్రజల్లో అయితే చాలా బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ, ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి పెడతానని చెప్పి చెప్పుకొచ్చిందంటే ఏ స్థాయిలో బీసీ ఉద్యమం అర్థమవుతోంది. స్థానిక సంస్థల్లో మాత్రం బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే డెఫినెట్గా బీసీలు అయితే ఒక ఉద్యమానికి తెరలేబోతున్నారు. దానికి బూచిగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూపించబోతున్నారు. ఇవన్నీ ఉత్తుత మాటలు, ఇట్లా నడిచేటి మాటలు, పనికిరాని ముచ్చట్లు. ఎవరు అడిగినారని మేము బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినాం? అప్పుడు ఎవరు అడిగారు మమ్మల్ని వచ్చి? మోడీ గారిని కలిసి ఎవరైనా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించమని అడిగితే ప్రకటించినామా? మా పార్టీ ఇచ్చింది. ఒడిశాలో మేము గెలిచినాం. ఎవరికి ఇచ్చినాం ముఖ్యమంత్రి పదవి? ట్రైబల్కి ఇచ్చినాం. మీరు అడిగిరా? కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఇచ్చినామా? ఎవరు అడిగితే ఇచ్చినాం? మాకు సామాజిక న్యాయం చేయాలనే స్పృహ ఉంది కాబట్టి ఇచ్చినాం. మేము ప్రజలను గౌరవిస్తాం కాబట్టి ఇచ్చినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి ఇచ్చినాం. మధ్యప్రదేశ్లో అవకాశం వచ్చింది మాకు. ఎవరికి ఇచ్చినాం? ఒక ఓబీసీకి ఇచ్చినాం.
రాజస్థాన్లో అవకాశం వచ్చింది, ఒక అగ్రకులానికి ఇచ్చినాం. ఢిల్లీలో అవకాశం వచ్చింది, ఒక మహిళకి ఇచ్చినాం. ఏమర్థమైంది నేను చెప్పిన ఈ 4 ఉదాహరణలు చూస్తే మీకు? ఒక దగ్గర మహిళకి ఇచ్చి మీరు ఇస్తేనే తీసుకోవాలి, అడగొద్దని అర్థమైంది నాకైతే. ఇది మీ సంస్కారం అయితే నేనేం చేయలేను. మనం ఇప్పుడు అడిగారా లేదని అంటే ఇప్పుడు బీసీలో స్థానిక సంస్థలు అడుగుతున్నారు మిమ్మల్ని ఐఎమ్ సారీ అంటున్నా, ఈ పదాలు వాడుతున్నందుకు ఐఎమ్ సారీ అని చెప్తున్నా. మిమ్మల్ని బీచ్ ఒక ఆడబిడ్డను గౌరవించాలనుకున్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి రేఖా గుప్తా గారు వచ్చి అడిగిరా, లేక కవిత వచ్చి ధర్నా చేసిందా మా ఆఫీస్ ముంగట ఏమన్నా మహిళలు ముఖ్యమంత్రి చేయండి? ఆమె చేయడం వల్ల 33% రిజర్వేషన్ వచ్చిందని చెప్పి సంబరాలు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు తెలంగాణలో చాలా మంచి సామెతలు చెప్తారు, వాళ్ళు ఆయన చెప్పే మంచి మాట కూడా నేను చెప్పగలుగుతాను. కానీ ఆడబిడ్డ కాబట్టి నేను వదిలేస్తున్నా, ఆమెకు అర్థమై ఉంటుంది ఈ షో చూస్తే. నేనేం చెప్తా ఉన్నా, నీకు సంబంధం లేని వ్యవహారం అది. అక్కడ కత్తి నీది కాదు, నెత్తి నీది కాదు. గులాలు చల్లుకొని వీడియోలో కనబడాలనుకుంటే నేనేం చేస్తాను దానికి? నేను ఎందుకు చెప్పిన ఈ 4 ఉదాహరణలు అంటే, ఒక చోట ట్రైబ్కి ఇచ్చినాం, ఒక చోట బీసీకి ఇచ్చినాం, ఒక చోట మహిళల్ని గౌరవించినాం, ఒక చోట అగ్రకులాల్ని గౌరవించినాం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తే మీరేం మాట్లాడారు? ఏం మాట్లాడారు మీరు? ఇదే సామాజిక న్యాయం తెలంగాణ. ఏమడిగినావు నువ్వు? ప్రశ్న ఏమడిగినావు? సామాజిక న్యాయం తెలంగాణలో ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో మేము చేస్తాం అంటున్నా. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇప్పుడు బీసీలకు తెలంగాణ ఎవరు అంటున్నా చెప్పడానికి? బీసీలకు తెలంగాణ. నువ్వు రాహుల్ గాంధీ లెక్క మాట్లాడకు. రాహుల్ గాంధీ కాదు, నువ్వు రాహుల్ గాంధీ కంటే తక్కువ మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ టు సే. ఆయన అడుగుతాడు, హల్వా వండిన దాంట్లో ఎస్సీ ఎస్టీలు ఎవరున్నారో అన్నాడు. సెన్స్ ఉందా నీకు? సెన్స్ ఉందా అంటున్నా. హల్వా వండేటప్పుడు నీ కులమైందని అడుగుతాడా? ఫైనాన్స్ మినిస్ట్రీలో రిక్రూట్ చేసేటప్పుడు కులమైందని అడుగుతారా? ఇవాళ ఒకటి ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉద్యోగం చేస్తున్నట్టే మేము రిక్రూట్ చేసినట్టు ఉద్యోగం చేస్తుంటా? ఎప్పుడు ఉద్యోగం వచ్చింది నీకు? మోడీ గారు ప్రధానమంత్రి ఎప్పుడు అయినరు? 2014 తర్వాత రిక్రూట్ చేసినామా వాళ్ళని మేము ఫైనాన్స్ మినిస్ట్రీ లోపల? హల్వా వండిన దాంట్లో అందరూ అగ్రకులంలో ఉన్నారు. సెన్స్ ఉండాలి మాట్లాడితే. ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేశాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నావు? ఏమన్నా ఉందా నీకు? ఇంకా నేను పొలిటికల్ ఫ్యామిలీలకి వెళ్ళి వచ్చినా నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు అంటున్నా? ఇట్లా మాట్లాడితే మీకు రఘునందన్ రావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, ఫైర్ బ్రాండ్ అని మాట్లాడతారు. పద్ధతి ఉండాలి అంటున్నా, లిమిట్ ఉండాలి. ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడమంటే ఏం మాట్లాడాలో తెలియక హల్వా వండిన దాంట్లో అందరూ అగ్రకులాలే ఉన్నారు, బీజేపీ అగ్రకులానికి చెందింది అన్నాడు. అందుకనే నేను నీకు 4 ఉదాహరణలు చెప్పిన. మాకు 4 అవకాశాలు వస్తే ఒకటే అగ్రకులానికి ఇచ్చినాం, 3 సామాజిక న్యాయం కోణంలో ఇచ్చినాం అంటున్నా. ఒడిశాలో మేము ఎందుకు ఇచ్చినాం ట్రైబ్కి? ఢిల్లీలో ఒక మహిళకు ఎందుకు ఇచ్చినాం? సీనియర్లు చాలామంది ఉన్న తర్వాత మొట్టమొదటి కలిసినటువంటి ఒక ఆడబిడ్డకి ఎందుకు ఇచ్చినాం ముఖ్యమంత్రి పదవికి? మేము సామాజిక న్యాయం చేస్తాము అని చెప్పిన. అందుకనే మీకు చేతనైతే రాహుల్ గాంధీ తోటి కూర్చొని 71 మంది కులాలేందో చదువుండ్రి. చదివితే సామాజిక న్యాయం అంటే ఏందో తెలుస్తుంది. కవితలా కాదు. 3కి ఇచ్చింది టీఆర్ఎస్, ఒక ఆయన రాత్రి తీసేసింది, అర్ధరాత్రి తీసేసింది. ఆ రోజు ఏడుంది చెల్లె? ఎందుకు అడగలేదు నాయన బీసీని ఎందుకు తీసేసినావు అని? అది రాదు మనకి. ఇవాళ అధికారం లేదు కాబట్టి మైకు పెట్టగానే ఏది పడితే అది మాట్లాడుతామంటే ఎందుకుంటుంది బీజేపీ? ఎందుకు వినాలి అంటున్నా. అందుకనే నేను నన్ను అడిగిన ప్రశ్న ఏంది అని అడిగిన. నేను ఏంది అది? తెలంగాణలో సామాజిక నేను అడిగిన ప్రశ్న ఏందో మళ్ళీ చెప్పమంటున్నా వ్యూవర్స్కి. అన్న నువ్వు నన్ను అడిగినావు కదా, మేము 4కి ఇచ్చినామంటే ఏదో అన్నావు కదా, ఏమన్నావే? మీకు ఇవి ఇచ్చినప్పుడే తీసుకోవాలేమో అన్న. అట్లా కనబడ్డదా నీకు? ఇప్పుడు తెలంగాణలో సామాజిక అట్లా కనబడ్డదా నీకు అంటున్నా. అదే కాంగ్రెస్ ఎందుకు ఇస్తలేదు? ఇలా 3 ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్కి దేశంలో. 50% కంటే ఎక్కువ ఈ దేశంలో బీసీలు ఉన్నారు కదా. మరి 2 ముఖ్యమంత్రులు బీసీలకి ఇవ్వను. నీకు అవకాశం వచ్చినప్పుడేమో బీసీకి ఇవ్వవు నువ్వు. నన్ను అడిగే నైతిక హక్కు నీకెక్కడ ఉంటుంది? మా ముఖ్యమంత్రులు లెక్కబెట్టారు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు 20 మందిని, సగం మంది బీసీలు ఉన్నారు. తీ లెక్క 20 మంది ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు లెక్క. రాయి పక్కన కులం ఎవరెవరు ఏ కులమో తెలుస్తుంది మీకు. మేము సామాజిక న్యాయం పాటిస్తున్నాం. ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం, మహిళలకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం, అగ్రకులాలకు కూడా ఇచ్చినాం. ఇది చెప్పే దమ్ము నాకుంది. నీకుందా? నీ 3 ముఖ్యమంత్రుల కులం చెప్తావా? నువ్వు చెప్పిన 56% బీసీలలో 2 ముఖ్యమంత్రుల్ని బీసీలని చేస్తావా? ఎందుకు అడగొద్దు? నా దిక్కు 1 ఏళ్ళు చూపెడితే నీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి అనేది గుర్తుంచుకోవాలి. సార్ మీరేమో అందరికీ సమన్వయం చేస్తున్నామన్నారు. మొన్నటి వరకు పార్టీలో ఉండే మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన ఒక బీసీలకు పార్టీలో సముచిత స్థానం లేదు, అవమానాలు జరుగుతున్నాయి పార్టీకి సంబంధించి, కాబట్టి చాలా అవమానాలు ఎదుర్కొన్నా భరించాను, పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం తన రాజీనామా ఆమోదించడానికి కారణం కొంతమంది నాపై కుట్ర చేశారన్నారు. ఆయనకు సంబంధించి నిజంగానే రాజాసింగ్ బీసీ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు, అవమానం జరిగింది. ఏమన్నటువంటిది మీ దృష్టికి వచ్చిందా సార్ రాజాసింగ్ వ్యాఖ్యలను? ఎలా నేను ఎవరిని కులం అడిగానన్నా, ఎవరితో మాట్లాడినా నీ కులం ఏందని నేను చేతి కలిపాను, నాకు తెలియదు. మరి బీసీ అనే విషయం కూడా నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు. మీతో పాటు సహచార ఎమ్మెల్యే కూడా. అందుకని నేను ఎప్పుడు రాజాసింగ్ గారిని మీ కాస్ట్ ఏందన్నా అని అడగలేదు. ఆ సంస్కారం నాకు లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఏంటిదే మీ పార్టీలో సార్? అదే క్వశ్చన్ అడిగితే నేను మళ్ళీ రాసుకొని చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క పేరు రాసి వాళ్ళ పక్కన కాస్ట్ రాసుకోవాల్సి వస్తుంది. ఇట్లా డివైడ్ చేయొద్దు అంటున్నాను నేను సమాజాన్ని. మేము అందరినీ గౌరవిస్తూ ఉన్నాం. నీ కులం ఏందని గౌరవిస్తలేము మేము. నీ కులం ఏందని ఎవరిని అడగలేను నేను ఈ రోజు దాకా. ఎవరు వచ్చినా పని చేయడం నేర్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారన్నా మా కాస్ట్కి ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి మా కాస్ట్కి ఇయ్యండి అని చెప్తారు. మా మండల ప్రెసిడెంట్లను చూడు ఎట్లు ఇచ్చినామనేది తెలుస్తుంది. మా జిల్లా అధ్యక్షుని చూడు ఎట్లు ఇచ్చినామనేది తెలుస్తుంది. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము ఇచ్చిన ముఖ్యమంత్రులను చూడు అంటున్నా.
మా మనోజ్ అన్న కోపం వస్తుంది, అడుగుతుంది ఇస్తే తీసుకోవాలా అంటున్నాడు. ఇస్తే తీసుకోమని చెప్పలేము, మేమే సామాజిక సంతులితని చేయగలుగుతాము అని చెప్తున్నాం. రఘునందన్ గారు, ఒక వన్ థింగ్ ఇస్ క్లియర్, తెలంగాణ రాష్ట్రంలో అయితే మీరు అవునన్నా కాదన్నా బీసీల ఉద్యమం మొదలైంది. వాళ్ళు బీసీలకు సంబంధించి సముచిత న్యాయం కావాలనుకుంటున్నారు. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాక బీసీ ఉద్యమం తెలంగాణ వచ్చినాక మొదలు కాలేదు. ఆర్ కృష్ణయ్య అన్నట్టు ఆయన 4.5 దశాబ్దాలుగా అదే మాట కొట్లాడుతూ మీ పార్టీలో నందకృష్ణ మాది గారు అని చెప్తే దళిత నాయకుడు అని చెప్తారు, ఎంఆర్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ అని గుర్తుంచుతారు. ఇప్పుడు వీళ్ళకి సమన్యాయం ఆర్ కృష్ణయ్య గారు అంటే బీసీ న్యాయం అంటారు. ఎప్పుడు వస్తుంది వీళ్ళకి సమన్యాయం? వీళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి వాటర్ రావాలంటే వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి వాటర్ రావాలని కోరుకుంటారు బీసీలు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మరి ఏం చేస్తాం అంటున్నా, ఎప్పుడు అది చేస్తామంటున్నా. మీరు ప్రభుత్వం రావాలనా? సమయం సందర్భం ఈడ చేస్తే రాదు కదా, అది ఈడ చేస్తే రాదు, భారత ప్రభుత్వం చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటున్నా నేను. నన్ను అడిగే బదులు ఈ ప్రశ్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది ఒకసారి ఆలోచించు. వాళ్ళు మీరు బీసీలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తామంటున్నా, నువ్వు చెప్పినట్టు చేయము, మేము రాజ్యాంగం ప్రకారం చేస్తాం. నువ్వు ముస్లిమ్స్ని 10% అందులో పెట్టి చేయమంటే చెయ్యము అంటున్నా. నువ్వు ఈ నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేసినా అది జరగని పని అంటున్నా. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేస్తాం. చట్ట ప్రకారం పార్లమెంట్లో బిల్లు తెస్తాం. బీసీలను గౌరవించేది మేమే, ఏబిసిడి వర్గీకరణ చేసేది మేమే, అన్ని కులాలను గౌరవించేది మేమే. ఈ దేశానికి సామాజిక సంతులిత ఏమైనా జరుగుతుంది అంటే అది భారతీయ జనతా పార్టీతో మాత్రమే జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య అన్నారు ఇందాక, మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మీరు ఇందాక చెప్పినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 46, 10% అన్నారు. ఆ లెక్కలు ఆయనకు తెలియదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పగానే ముఖ్యమంత్రికి వెళ్ళి ఆయన కూడా బీసీ సంఘాలతో, అంటే పార్టీ పక్కన పెట్టి బీసీ సంఘాలతో వెళ్ళి సన్మానం చేశారు. మరి ఈ అంశాలు ఎందుకు ఇప్పటివరకు ఎవరు లేవన్నాయి? ఫస్ట్ టైం రఘునందన్ రావు లెక్కలతో కూడుకొని చెప్పినాయి. పార్టీ కేవలం 42% రిజర్వేషన్ దగ్గర ఉన్నది. మరి ఆర్ కృష్ణయ్య గారికి కూడా ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు కూడా ఈ లెక్కలు తెలియవా? తెలిసి కూడా 42% రావాలని చెప్పి ఆ పార్టీతోని ఏమన్నా లోపాయికార ఒప్పందం గిట్ట ముందుకెళ్తున్నారా అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అది అన్న, ఇప్పుడు నేను ఇప్పుడే నీ ముందు మాట్లాడినా, ఇప్పుడే నిన్నెవరు ప్రశ్న వేసారు శ్రీధర్ అన్న? ఈ లెక్కల్ని ఆ వారం రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదివి వినిపించిండు. బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఎస్టీలు ఇంతున్నారు, ముస్లిమ్స్ ఇంతున్నారు అని ఆయన చెప్పిన లెక్కలు ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో రాసుకున్నాయే నేను మీ ముందు ఉంచుతున్నా. ఆయనే చెప్పిండు కదన్న, 46% ఉన్నారు బీసీలని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. 10% ప్లస్ ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పిండు. మొత్తం కలిపి 56% ఉన్నాడు అని చెప్పిండు. అగ్రకులాలు అన్ని కలిపి 10% ఉన్నాయని చెప్పిండు. వారు చెప్పిన ప్రెస్ మీట్ మొన్న వారం రోజుల కింద ఢిల్లీ. నేను అంటలేదు సార్, ఆర్ కృష్ణయ్య గారికి తెలియదా? ఎందుకంటే ఆయన ఆ ప్రెస్ మీట్ వారు ఫాలో అయినరో లేదో మరి బహుశా. ఇది జస్ట్ 3-4 డేస్ బ్యాక్ 6 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు 1 గంట ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిండు. నేనేమంటున్నా, నేనేమి నా సొంత కవితం ఏం లేదు. 3 ప్రశ్నల్ని నేను క్రోడీకరించి అడుగుతున్నా. పార్లమెంట్లో కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన రోజు ఎందుకు కులగణన అంశం గురించి అని ఎవరు అడగకుండానే గౌరవనీయులు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పిన మాట ఏంది? ఈ దేశంలో కులగణన చేయడం వల్ల ఎవరు ఎంతున్నారో తెలుస్తుంది, ఎవరు ఎంతుంటే వాళ్ళకంత ఫలితాలు అందాలే, ఇది న్యాయమో అన్నాడు. అది న్యాయం కదా శ్రీధరన్న? తర్వాత నెక్స్ట్ డే ఒక వారం తర్వాత ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలని చూసిండు, పాపం బీసీలు బడుగు బలహీన వర్గాలు బాగా కష్టపడుతున్నారు కాబట్టి నేను మా రాహుల్ గాంధీ గారి మాట వేదవాక్కుగా స్వీకరించి నేను కులగణన చేసిన అన్నాడు. ఈ 2 మాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు 3వ మాట కూడా ఆగినా అన్న నేను. 3వ మాట కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిందే అడుగుతున్నా. రాహుల్ గాంధీ మాట వేదవాక్కు. ఫస్ట్ అక్కడ కోర్టులో ఇన్వర్టెడ్ కామర్స్లో చూడాలి, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామా, రాహుల్ మాట నాకు వేదవాక్కు. రైట్, ఇక్కడ కనబడ్డది కదా లెక్క. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు నీకు బీసీల సంఖ్య తెలియదు కాబట్టి అందాజా 42% ఇస్తానని మీరు చెప్పుంటారు. ఇవాళ నువ్వేమంటున్నావు? మా దగ్గర ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ ఉన్నాయి, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినంత గొప్ప శాస్త్రీయంగా నేను చేసిన అంటున్నావు. మరి ఎవరికి ఎంత వాళ్ళకి ఇచ్చారు? అదే పంచాయతీ ఎందుకే అన్న? సగం కంటే ఎక్కువ ఉన్నాడు ముఖ్యమంత్రి ఉండాలి కదనే. 4% ఉన్నాడు, 3% ఉన్నాడు, 7% ఉన్నాడు ముఖ్యమంత్రి ఉంటే ఎట్లే? నేను అడిగిందంటే ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటా చెప్పు. పోనీ ఆ రకంగానే డిమాండ్ చేసి మీ పార్టీ మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నాను. ముస్లింలను తీసేయాలి చెప్పారు కదా, నిన్న పొద్దుగాలనే కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, 46% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు. మీరు ఏం అడుగుతున్నారో వాటిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు పంపినటువంటి బిల్లులోంచి ముస్లింలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లను తీసేయండి. నేను బాధ్యత తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గర ఆ బిల్లు పాస్ చేపిస్తా. రఘునందన్ రావు చెప్పలే, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పిండు. ప్లీజ్ ఆస్క్ ద సీఎం టు రెస్పాండ్. 46% మీరు సిద్ధంగా ఉన్నారు అయితే. అదే మీరు 46 ఉంటే 46 దేశవ్యాప్తంగా ఎంత ఉంటే అంత చేస్తామన్నా. ఇప్పుడు మేము మొదలుపెట్టినాం కదా, జనగణన మొదలైంది కదా 2025లో. 26 కల్లా కులగణన కూడా చేస్తామని చెప్పింది కదా భారత ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకి సమన్యాయం చేస్తామంటున్నాం కదా, తప్పేముందన్న? చేయొద్దా? 100% చేస్తాం. రఘునందన్ రావు గారు, ఏంది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మీరు ఏమైనా అభ్యర్థిని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని సూచించారు, దత్తాత్రేయని వైస్ ప్రెసిడెంట్ చేయమని.
మన ఇంటిని మనం సరిదిద్దుకునే ఇది లేక పక్కింటోడి గురించి ఎందుకన్నా? ముందు నీ ఇల్లు నువ్వు చూసుకో, నీ సంసారం నువ్వు సరిగా చేసుకో. పక్కింటి వాళ్ళ సంసారం గురించి నీకెందుకు? మాదో పార్టీ, జాతీయ పార్టీ, 14 కోట్ల పైచీలకు సభ్యత్వం కలిగిన వాళ్ళం. మాకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, మాకు విధానం ఉంటుంది. నువ్వు పెట్టుకో, నువ్వు ఎవరిని పెడతావు నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టినావు కదా, మేము ఒక గిరిజ బిడ్డని ఈ దేశానికి రాష్ట్రపతిగా పెట్టినప్పుడు మీరు ఎవరిని పెట్టి ఒంటెల మీద ఊరేగిరో దేశమంతా చూసింది కదా. ఆ రోజు కలిసి ఊరేగింది ఎవరు? బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ దాకానో గాంధీ భవన్ దాకానో ఊరేగింది ఎవరెవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఊరేగిరు. రేపు ఏం చేస్తారు వీళ్ళు? రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తుందా చేయదా? కాంగ్రెస్కి వెళ్ళి క్యాండిడేట్ ఏమో సూచించుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారికి. అసలు మీ నాయకుడు నువ్వు ధర్నా పెడితేనే రాలేదు, నువ్వేమో మాట్లాడుతావు మళ్ళీ. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే గౌరవంగా ఉండదు కాబట్టి ఆ కుర్చీ గౌరవం ఇచ్చి వదిలేస్తాను. ఇప్పుడే మీరు అన్నారు గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేశామని. ఇటీవల కొండా సురేఖ మాట్లాడుతూ ఆ గిరిజన బిడ్డను మీరు అవమానించారు. ప్రధాని మోడీ అందుకే ఆమె వితంతురాలు కాబట్టే అయోధ్యకు పిలవలేదని ఆరోపించారు. ఏమంటారు మీరు? నేను వారి స్థాయికి దిగజారి మాట్లాడలేను. దయచేసి ఒక సోదరిగా కొండా సురేఖ గారిని గౌరవిస్తాను, ఒక ఆడబిడ్డగా గౌరవిస్తాను. బట్ దట్ కామెంట్ మరి వారు అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి ఇంకో గిరిజన బిడ్డ రాష్ట్రపతి చేసినటువంటి సందర్భంలో ఆమె వితంతు ఇట్లా అట్లా అని మాట్లాడడం అనేది అయితే ఐ డోంట్ అగ్రీ. నేను కొండా సురేఖ గారికి కూడా చెప్పమన్నా చెప్తా మాట. ఐ డోంట్ అగ్రీ విత్ సచ్ స్టేట్మెంట్స్. ఇంకా వారి విఘ్నత అది, నేను మాట్లాడలేనండి దాని గురించి. రఘునందనరావు గారు, మీరు కానీ ఈటల రాజేందర్ కానీ మన ఎంపీ అరవింద్ కానీ మీరు ఎన్ని రోజులు పనిచేసినా ఎంత పోరాడినా మీరు పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరులాగా ఉంటారు. మీకు పదవులు రావు, అందరికి వచ్చినట్టే బీఫామ్లు వస్తాయి తప్ప ఇది రాదని మన రామచంద్రరావు నియామకంతో స్పష్టమైంది. ఏమంటారు మీరు? మాకు పదవులు లేకపోతే ఎవరు ఇచ్చారన్న? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్లో వచ్చే అంతగాని పార్టీ అధ్యక్ష పదవి కానీ ఇంకేది కూడా రాలేదు మీకు. నీకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పదవి ఇంపార్టెంటా, పార్టీ నామినేట్ చేసినట్టు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటారా? అన్న నా క్వశ్చన్ స్ట్రైట్ అధ్యక్ష పదవి అన్న, మీ దృష్టిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవి గొప్పదా, పార్టీ ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవి గొప్పదా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్ద పదవులు కోరుకుంటారు కదా, అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి లాంటివి కోరుకుంటారు కదా. ఇప్పుడు ఇది అధ్యక్ష పదవి అనేది వారికి ఒకరికి ఇచ్చింది, జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అడిగినాము అని చెప్పిన, నేను ఓపెన్గా ఇదే స్టూడియోలో చెప్పిన, మీరు ఆశిస్తున్నారంటే అవును ఆశిస్తున్నాం అన్నాం. పార్టీ అన్నీ ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది, అయిపోయింది కదా, నా అధ్యాయం ముగిసిపోయింది. రేపు మళ్ళీ ఇంకా అధ్యాయాలు ఉన్నాయి కదా, ఆ అధ్యాయాలలో ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో అట్లా అకామిడేట్ చేస్తుంది కదా పార్టీ. రెండో ఆలోచన ఎందుకు దానికి? సార్ రేవంత్ రెడ్డి మాకు అసమ్మతం ఇంకోటి ఉంటే, నా కాలుకి సర్జరీ బ్యాండేజ్ ఉన్నాక రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయినాక 5 రోజులకే ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని కొంతమంది కౌన్సిలర్లను తీసుకొని వచ్చి అదే మెదక్ జిల్లా అదే గజ్వేల్ నియోజకవర్గం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఊరిలో వాళ్ళ ముఖ్యమంత్రి హయాంలో మున్సిపల్ చైర్మన్ ఆయన తీసుకొచ్చి మరి మేము జాయిన్ చేసినాం కదా. నాకు అసంతృప్తి ఉంటే నా కాలుకి బ్యాండేజ్ ఉందని నేను దుప్పటి కప్పుకొని పడుకోవాలి కదా, పడుకోలే కదా. పార్టీలో జాయిన్ అవుతామంటే నేను రామచంద్రరావు గారి సమక్షంలోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసిన. మీరు కూడా చూసిరు, కాలుకు బ్యాండేజ్ తోటే పార్టీ ఆఫీస్కి వచ్చిన వారు అధ్యక్షులైనాక 5 రోజులకే జాయినింగ్ స్టార్ట్ అయినాయి పార్టీలో. మీరు ఈ మధ్య గజ్వేల్లో చేరుకోవడం మీద బాగా ఫోకస్ పెట్టారంటే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు? దుబ్బాదం వదిలేసి నేను ఇందాకనే మీకు ఒక మాట చెప్పిన అన్న, 119 నియోజకవర్గాలలో ఎవరన్నా కావాలని కవ్వించి పిలిస్తే ఆ నియోజకవర్గం సీట్ ఇవ్వమని అడుగుతాం మా నాయకత్వాన్ని. లేదు మా పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తా. నాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదన్న. నేను సింగిల్ ఎజెండాని నమ్ముకొని వస్తా. చేతిలో బలం ఉంటే మొండి కొడలు దిగుతుంది. అది గజవేల, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, చార్మినార, ఖమ్మం, మదిరైనా చాలాసార్లు అన్నారు. అదే గజ్వేల్లో కేసీఆర్ని ఓడించాలని అనుకుంటున్నారా? సో వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ గారు పోటీ చేస్తారా చేయరా, వారి హెల్త్ ఎట్లుంది, సహకరిస్తుందా లేదా, ఈ మధ్యలో టీవీలలో ఊకెవరు ఆసుపత్రికి పోయినని ఏదో జరుగుతుందని చూస్తూ ఉన్నాం. ఎందుకన్నా ఇంకా 3 ఏళ్ళ తర్వాత జరిగే వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? 3 గంటల తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితులలో 3 సంవత్సరాలు జరిగే ఎన్నికలకి అప్పటికి ఇంకా డీలిమిటేషన్ వస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీ ఎడిపోతుందో తెలియదు, మహిళా రిజర్వేషన్ వస్తుంది, ఏ సీట్ ఎవరికి రిజర్వ్ అవుతారో తెలియదు, పార్లమెంట్లు రీఆర్గనైజ్ అవుతాయి, ఏమవుతుందో తెలియదు, ఏ పార్లమెంట్ ఎడిపోతుందో తెలియదు. ఇంకొకటి జరుగుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతుంది. ఈ 4 కత్తుల్ని మెడ మీద వేలాడుతుండగా నువ్వు ఇప్పుడు నేను ఈడ ఎమ్మెల్యే, నేను ఈడ ముఖ్యమంత్రిని ఎందుకే తొందర? టూ లాంగ్ ఉంది ఇంకా జర్నీ, అప్పుడు చూసుకుందాం. ఇంకా 3 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏనా, బీజేపీ అవకాశం ఉందా? ఏడుందే బీఆర్ఎస్? 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కేటీఆర్ గారి మాటలు మీరు తమ్మితే మేమేం చేస్తామే? ఆయన చెప్పిన ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు వినుంటారు మీరు కూడా, మేము 30 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుండే అని. ఇప్పుడు అదే చేస్తున్నారు వారు. అందుకని మీకు బాగా కనబడుతుంది. చేరికలు పోతున్నాయి, పక్క పార్టీలకు పోతున్నారు, రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రాబోతుంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. వీటి గురించి మాట్లాడతలేం మనం. ఎంతసేపు యూట్యూబ్ ఛానల్లో ఎవరిని బదనాం చేయాలి, ఎవరి కుటుంబ పరువును రోడ్డు మీద వేయాలని చూస్తున్నాం తప్ప ఏం చూస్తున్నారు వాళ్ళు? 3 ఏళ్ళు అనేది చాలా లాంగ్ దూరం నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కవిత వెళ్ళిపోయింది, రేపు ఇంకెవరు వెళ్ళిపోతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రసాద్ క్వశ్చన్ జూబ్లీ హిల్స్లో బీజేపీ బరిలోకి దిగుతుందా, గెలుస్తామనేటువంటి ధీమా ఉందా మీకు? 100% మేమే గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ స్థానానికి జరిగేటువంటి ఉప ఎన్నికల లోపల గెలుస్తుంది.
ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ఇలా ప్రతి వారం మీటింగ్లు కూడా పెడుతున్నారు కదా. బీజేపీ అటువంటిది ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా. ఓట్లేసేది మంత్రులా ప్రజల? పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెడితేంది, కొండా సురేఖ గారు పెడితేంది, మీరు పెడితేంది, నేను పెడితేంది. ఓటేయాల్సిన వాళ్ళు డిసైడ్ అవుతారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ని చూసినాం, ఈ 2 ఏళ్ళు 24 నెలలు అవుతుంది ఎలక్షన్లు వచ్చేసరికి కాంగ్రెస్ని చూసినాం. వీళ్ళిద్దరు కంటే వాళ్ళు మంచిగా ఉన్నారనేది వాళ్ళకి అర్థమైంది జనాలకి. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా మా వైపే ప్రజలు చూస్తారు, మాకే ఓటేస్తారు. ఇది నా విశ్వాసం. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీకి కలిసి రాదు, ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా మోడీ సెంటిమెంట్ లేకపోతే పర్సనల్ చరిష్మ వర్కౌట్ అవుతుంది. సో నిజంగా అదే స్థాయిలో ఉంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు కదా. ఇప్పట్లో బీజేపీ జిహెచ్ఎంసీలు అంతా పుంజుకుంది అనుకుంటున్నారా? 100% మా బలం మమ్మల్ని చెప్పేటోళ్ళు చెప్తారు కదా, మీరు ఆడున్నారా పట్టణంలో ఉన్నారు, మీ పార్టీ అంతా అర్బన్ ఏరియాలలోనే ఉంటుంది అని చెప్తారు కదా. మరి జూబ్లీహిల్స్ అంటే అర్బన్ ఏరియా కదా సార్, అందుకని మేము గెలిచి ఏం లేదన్నా దుబ్బాకలు కూడా గెలిచి వచ్చినాం కదనే. 100% పల్లెటూరులో ఉన్న దుబ్బాకలు గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ గెలవమని ఎట్లా అంటారన్నా? జూబ్లీహిల్స్ కూడా గెలుస్తాం. మీ పార్టీ డిసిప్లిన్కి మారిపోయారని మీరు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇటీవల బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య వార్ జరుగుతుంది, వాడు వీడు అని తిట్టుకుంటున్నారు. ఏమంటారు మీరు దాని గురించి? ఒకసారి మీకు కూడా వినిపిస్తాను నేను. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ వాడు వీడని లేదు, ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ బండి సంజయ్ గారి పేరు లేదు. లేని పంచాయతీని పెడుతుంది మీడియా. ఈ ఉత్సాహం అంతా మీడియా ఉత్సాహం తప్ప వాళ్ళిద్దరు మంచిగానే కలిసి ఉన్నారు. రోజు పార్లమెంట్లో మంచిగా కలిసి నమస్తే పెట్టుకుంటారు, మంచిగానే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లోపల ఒక్కసారి బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ మధ్య ఆ సంభాషణ గురించి. పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు, ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండదు, ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు అట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు. ఏముంది అందులో? బండి సంజయ్ మాట్లాడితే పార్టీ కోసం పనిచేయమన్నాడు, జెండా కోసం పనిచేయమన్నాడు. వినాలి మీరు. నేను విన్నా కదా, నేను విన్నా చెప్పని నేను విన్నది. మాట అని ఉంటారు ఒక్కసారి. సరే, బండి ఈటల రాజేందర్ గారు కూడా షామీర్పేట బీజేపీ అడ్డా అని మాట్లాడండి. ఈయన పార్లమెంట్ గురించి మాట్లాడండి, ఆయన పార్లమెంట్ గురించి మాట్లాడండి. వాళ్ళిద్దరు బొమ్మలు పక్క పక్కన పెట్టి ఎవరేం చేస్తారు? పైకి పంపిస్తా అంటే మీ సొంత పార్టీ రిపోర్ట్ కాబట్టి, పార్టీలోనే ఉంటే పైకి పంపిస్తారు కాబట్టి ఎవరిని ఉద్దేశించి మీ పార్టీలో మాట్లాడాలని మీరు అనుకుంటారు? మీ అభిప్రాయం చెప్పండి. సోషల్ మీడియాలో తప్పు కామెంట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడినట్టు కనబడ్డది నాకు, అంతకుమించి అలా కొత్తగా ఏం కనబడదు. శత్రువులతో కొట్లాడతాం, కడుపులో కత్తులు సోషల్ మీడియాలో రాష్ట్రాలు తప్పుడు వార్తలు రాస్తున్నారు అని అన్నారు. కానీ కరీంనగర్ ఎంపీ తప్పు చేస్తుండరు, మెదక్ ఎంపీ తప్పు చేస్తున్నారని ఎక్కడ మాట్లాడలేదు. బండి సంజయ్ గారు మాట్లాడింది హుజరాబాద్ నియోజకవర్గం ఉద్దేశించి. హుజరాబాద్ కార్యకర్తలను పక్కన పెట్టుకొని ఈటల రాజేందర్ మాట్లాడిండు. కాదు, హుజరాబాద్ కార్యకర్తలను పెట్టుకొని బండి సంజయ్ గారు చెప్పింది కూడా పార్టీ బాగుండాలి, పార్టీ కోసమే పనిచేయాలి, జెండా కోసమే పనిచేయాలి, నా కోసం కూడా పనిచేయద్దు అని చెప్పిండు బండి సంజయ్. ఇంకా అంతకంటే మంచిగా ఏం చెప్తారు? అంటే ఈటల రాజేందర్ ఎవరు ఉద్దేశించి మాట్లాడారు? పోనీ మాట షామీర్పేట అడ్డా బీజేపీ అడ్డా అని చెప్పిండు. ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాడు, ఆయన ఆ నియోజకవర్గం గురించి మాట్లాడిండు. మీరు టీవీలు ఇద్దరు బొమ్మలు పెట్టి, ఇందాక నేనేదో మిమ్మల్ని గట్టిగా అన్నా కదా, రఘునందన్ జర్నలిస్టులు కించపరిచిండు. రేపు ఎవడో మీ బొమ్మ నా బొమ్మ కట్ చేసి నీ సంస్కారం అని అన్నా కదా నేను మేము లేక వచ్చినంలో, అది పెడతాడు. వాడు పెట్టిగా రేపు అంతా ట్రోల్ చేస్తాడు జర్నలిస్టులను కించపరిచిన రఘునందన్. ఎవరికి ఏం పని ఉండదు. ఇది టెలికాస్ట్ అయినాక 2 నిమిషాల్లో చూడన్నా మన ఇద్దరు బొమ్మలు కట్ చేసి జర్నలిస్టులు కించపరిచిన రఘునందన్. నాకు మీ కాస్ట్ తెలియదు, మీ ఊరు తెలియదు, మీ పేరు కూడా లోపలికి వచ్చేటప్పుడు యాంకర్ పేరు ఏందని అడిగి వచ్చిన నేను.
నాకేం తెలియదు, దానికి 100 ఆపాదిస్తారు అంటున్నా కింద. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జనరల్ అటువంటి డిస్కషన్ అయినా పెద్ద గొడవలు ఏం లేవంటావా? లే నాకైతే కనవలేదు. మరి కడుపులో కత్తులు పెట్టుకుంది ఎవరు మరి? నాకేం తెలిసే. ఈటల రాజేందర్ చెప్తారు, ఈటల రాజేందర్ గారు రాలేదా? సాడిస్ట్ అని కూడా అన్నాడు ఆయన. అదే సోషల్ మీడియాలో బూతుల రాష్ట్రాల గురించి అన్నాడే, చెప్పింది కదా, సోషల్ మీడియాలో రాష్ట్రాల గురించి పైకి పంపిస్తా అన్నాడు. కాసేపు మనం ఇంటర్నేషనల్ ఎవరు మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ను ఎట్లా చూస్తారు మీరు? 50% పెరిగినాయి టారిఫ్లు, భారత్పై ఎటువంటి ప్రభావం పడుతుంది ఏంటి? అమెరికా ప్రజల పట్ల నాకు సానుభూతి ఉంది, అట్లాంటి ఉన్న అధ్యక్షుని ఎన్నుకున్నందుకు. ఇక అంతకంటే ఎక్కువ ఆయన గురించి ఇదే ట్రంప్ను ఎన్నుకోమని చెప్పి మోదీ గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అదే ట్రంప్ కొంత బ్యాక్ స్టాబింగా లేకపోతే హిట్ బ్యాక్ ఏదో చేస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో కత్తిని ఎత్తి 2 కాదు కాబట్టి ప్రతిపక్షం ఏదైనా మాట్లాడుతుంది అన్న. బాధ్యతగా ఉంటే తెలుస్తుంది. మేము బాధ్యతగా ఉన్నాం, ఈ దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నాం. టారిఫ్లను ఎట్లా అడ్డుకోవాలి, ప్రజలకు నష్టం కాకుండా ఎట్లా చూడాలనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుసు. తప్పకుండా అది అమెరికా అధ్యక్షుడైనా ఇంకొకడైనా ఎవడైనా ఈ దేశ ప్రయోజనాలను వ్యతిరేకించేటోడు, ఈ దేశ ప్రజల్ని కించపరిచేటోడు, ఈ దేశంలో ఉన్నాడైనా పక్క దేశంలో ఉన్నాడైనా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రజలు అందరూ ఏం కోరుకుంటారో అదే సమాధానం ట్రంప్కి రీచ్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీరే ఫోన్ ట్యాపింగ్ చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో మీరు వచ్చి సాక్షాత్తు డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు, కానీ సిట్ అధికారులు మీ దగ్గరికి రాలేదు. ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అనంతరం కూడా మీకు కాల్ చేసి మీరు హాస్పిటల్లో ఉండగా వచ్చి వాగ్మూలం తీసుకున్నారు. కాబట్టి ఒక రకంగా రఘునందన్ రావు గారు అధికారులను బెదిరించి స్టేట్మెంట్ ఇచ్చారా అన్నది కూడా కొంత చర్చ జరిగింది. మిగతా నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామందికి సంబంధించి వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ తీసుకొని విచారణ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి వాగ్మూలం కూడా తీసుకుంటారు. మీ పట్ల జరిగింది ఎలా చూస్తారు? ఇంకొకటి సీఎంకు సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదు కాబట్టి తనకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబ్బాక ఉప ఎన్నికైనా మిగతా రోజులలో అయినా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది 100% వాస్తవం. దీంట్లో 2 ఆలోచన లేదు. కేటీఆర్ గారు చెప్తే కొన్ని ఫోన్లు చేసి ఉంటారు, హరీష్ రావు గారు చెప్తే కొన్ని చేసి ఉంటారు, ఇంకో టీవీ ఛానల్ ఆయనకు నచ్చకపోతే ఇంకొన్ని చేసి ఉంటాడు, ఇంకెవరికన్నా మార్వాడల దగ్గర పైసలు తెచ్చుకోవాలని పోలీసునికి వంకర బుద్ధి వచ్చి ఉంటే వాడు చేసి ఉంటాడు. అట్లా ఎవడికి దోచినట్టు వాడు ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేది వాస్తవం. ఈ మాటకు నేను ఏదైనా కట్టుబడి ఉన్నాను, కట్టుబడి ఉంటాను కూడా. నేనే కాదు, అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం తన ఫోన్లు వింటుంది అని 100 సార్లు ఆరోపించారు. 100 సార్లు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినాయి. గాంధీ భవన్లో సిబ్బందికి నోటీసులు ఇస్తారు శ్రీధరన్న, గాంధీ భవన్లో పనిచేసేటువంటి సోషల్ మీడియా వాళ్ళకి నోటీసులు ఇస్తుంది సిట్టు, కానీ రేవంత్ రెడ్డి ఫోన్ మాత్రం వినలేదు. ఇది ఆయన చెప్తాడు, పోలీస్ ఆయన చెప్తాడు, ఈయన కూడా చెప్తాడు నా ఫోన్ వినలేదు అందుకని నాకు నోటీస్ ఇవ్వలేదు. ఏమైనా ఉందా అన్న మీనింగ్? 2023 ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పీసీసీ అధ్యక్షుని హోదాలో చూడండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే విషయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదన్న. నా ఫోన్ విన్నారు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని మాట్లాడలేదా? ఇలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పించుకునే మార్గం. ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి పిలిస్తే పరుగు పోతుంది కాబట్టి ఇవ్వలేదు అని చెప్తున్నాడు. నాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి నా ఫోన్ ట్యాప్ కాలేదు అంటుండు. రేవంత్ రెడ్డి గారు బయటలు 100 దొరుకుతాయి. మీరు ఇందాక నాకు బయటలు వినిపించారు కదా, అట్లా మీరు పాత బయటలు తీస్తే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పిన 100 బయటలు ఉంటాయి మన దగ్గర. సో కన్వీనియంట్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి దీన్ని కోడలు దిద్దిన కాపురం అని తెలుగు టీవీలలో ఒక 365 రోజులు సీరియల్ వచ్చినట్టు సిట్ని సీరియల్ నడిపిస్తున్నారు. వాళ్ళు ఏం మనుషులు అన్న వాళ్ళు? టెక్నాలజీ ఇంత పెరిగింది కదా, ఇంకెన్ని రోజులు నడుపుతారన్నా? ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారు? ఏం లేదా? కొండల దవి ఆఖరికి ఎల్కను కూడా పట్టుకోరా వీళ్ళు? ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదా? చేయకపోతే మరి పోలీసు వాళ్ళని 4 రిమైండ్ చేసిరు కదా, వాళ్ళు ఎందుకు చేసిరో చెప్పుర్రి. ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్ఐబి చీఫ్ ఒక మాట చెప్పిండు. హైదరాబాద్కి వెళ్ళి ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఉన్నత పోలీస్ అధికారి ఫోన్ చేసి అడిగితే, ఇది నా స్టేట్మెంట్ కాదు, తెలుగు దినపత్రికలలో వచ్చిన వార్త, ప్రభాకర్ రావు గారు మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరు, మీరు ఇండియాకి రావాలి, సాక్ష్యం చెప్పాలంటే నిన్ను నాకు ఎవరు ఫోన్ చేయమని చెప్పిరో అని అడిగిండు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తే నేను ఫోన్ చేసిన అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారి చెప్పిండు. ఆయన చెప్పిన సమాధానం ఏంది? నేను అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను చేసిన అన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావుని తెప్పించిర్రు, చాలా గొప్ప పని చేసిర్రు, వచ్చిండు, సాక్ష్యం ఏమి ఇచ్చిండో ఇచ్చిండు. సిటోళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ లేదా? అరెస్ట్ చేయరా? ఎన్ని రోజులు నడుపుతారన్న సీనియర్లు? ఇవేం పంచాయతీలు ఇవి? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికప్పుడు 10 సార్లు చెప్పిండు నా ఫోన్ ట్యాప్ అవుతుందని. రఘునందన్ రావు అధికారులను బెదిరించి స్టేట్మెంటు ఆయన చేసుకుంటేంది, స్టేట్మెంట్ చేసుకోకపోతే నాకేం శ్రీధర్ అన్న? యువర్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అప్ టు ద మార్క్. ప్రజలు ఆలోచించిన కాడికి పనిచేస్తలేరు అని ప్రజలు అనుకోవడానికి మీరు స్కోప్ ఇస్తున్నారు. ఎన్ని నెలలు పడుతుంది అన్న ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సిట్టేషన్ ఎన్ని రోజులైంది? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు ఇన్వెస్టిగేషన్? దీని మీద ప్రజలకు అనుమానం వస్తుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 కలిసి నాటకాలు ఆడుతున్నాయని. నా ఫోన్ ట్యాప్ కాలేదని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటిస్తే ఇక టెలిఫోన్ ట్యాపింగ్కి అర్థం ఏముందన్న?
ఏమున్నా చెప్పుండ్రి. పిసిసి అధ్యక్షునిగా నువ్వు ఎన్నడూ చెప్పలేదా నా ఫోన్ ట్యాప్ అవుతుందని? ఇలా నువ్వు ముఖ్యమంత్రి కాగానే నా ఫోన్ ట్యాప్ కాలేదు కాబట్టి నాకు నోటీసులు రాలేదు. ఇదా మీరు మాట్లాడాల్సినటువంటి మాట. నివేదిక, కాళేశ్వరం కమిషన్ నివేదిక చివరిగా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు అవిభక్త కవలలు. వీళ్ళు వాళ్ళని బెదిరించుకోవడానికి, వాళ్ళు వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుకోవడానికి వాడుకుంటున్నటువంటి కమిషన్లు, కమిటీలు తప్ప అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ సాక్ష్యం ఇచ్చిన తెల్లారే కేటీఆర్ అంటే అరెస్ట్ చేయాలి. ఈ ఫార్ములా కార్ రేస్లో ఇవాళ దాకా దిక్కులేదు. ఒక ఐఏఎస్ అధికారి చెప్పిండు, మంత్రి గారు చెప్తే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా అన్నాడు. ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా? ఐఏఎస్లు చెప్తే చెల్లది, ఎమ్మెల్యేలు చెప్తే చెల్లది, ఎంపీలు చెప్తే చెల్లది, పోలీసు వాళ్ళు చెప్తే చెల్లది. ఆ పోలీసు ఆయన రిమాండ్ చేసినప్పుడు అందులో రాసిండు, దుబ్బాక ఉప ఎన్నిక అప్పుడు రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లని మేము ట్యాప్ చేసినాము, అట్లా ట్యాప్ చేసే బేగంపేటలో పైసలు పట్టుకున్నాం, ఇంకేనో పట్టుకున్నాం అని రఘునందన్ రావు చెప్పలే. ప్రణీత్ రావు అని ఎవరైతే టెలిఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ పడ్డాడో ఆ ముద్దాయిని రిమాండ్ చేసినప్పుడు ఆ ముద్దాయి రిమాండ్ కేసు డైరీలో రాసింది ఉంది. ఇంకా నేనేం అడగాలన్నా పోలీసులని? వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయాలని లేదు, వాళ్ళు టైంపాస్ చేస్తారు తప్ప ఇంకంతకంటే ఎక్కువ లేదు. కాళేశ్వరంలో చాలా పక్క అవినీతి జరిగిందనేది హోంమంత్రిగా అమిత్ షా మాట్లాడుకొచ్చారు ఒకనొక సందర్భంలో. బండి సంజయ్ గారు అయితే చిట్టాలు ఉన్నాయి అన్నారు కదా. ఇప్పుడు ఇదే కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఏం చేయబోతుంది నెక్స్ట్? అంటే మీ దగ్గర రాష్ట్ర అధికారం లేకపోయినా కూడా ఆ చిట్టా లేదో వైట్ ఎలిఫెంట్గా మారిన తీరేదో కమిషన్కి అందజేయవచ్చు కదా. కమిషన్ ఎవరెవరిని పిలిస్తే వాళ్ళు పోయారు చెప్పారు. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు, ఓపెన్ కూడా పిలిచారు. శ్రీధర్ ఏమన్నాడు ఇందాక, అధికారులను బెదిరించి నీ వాంగ్మూలం రికార్డు చేయించుకుంటాను. నాకేం వస్తుంది? టైంపాస్, టైం వేస్ట్ తప్ప. వాళ్ళు రికార్డ్ చేసి అది రిమాండ్ చేస్తా అంటే అప్పుడు చెప్తాం, సాక్ష్యాలు ఇస్తాం, ఆధారాలు ఇస్తాం. ఏ నెంబర్ ట్యాప్ అయింది, ఏ రోజు అయింది, ట్యాప్ అయిందని చెప్పడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంది చెప్తా. వాళ్ళకి పని చేయాలనే కోరిక లేదు వాళ్ళకి కూడా ఈ మధ్యలో టీవీలలో పేపర్లలో రోజు సీరియల్లో కనబడాలని చోకు వచ్చింది. దానికి ఎవడేం చేస్తాడన్నా? ఎన్ని రోజులు చేస్తారు ఒక కేసు ఇన్వెస్టిగేషన్? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఇంకో 2 నెలలు అయితే ఎలక్షన్లు అయిపోతాయి. ఇక నువ్వు చేసేది ఏముంది? అప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ కొత్త మొదలు పెడతాడు. రెడ్ వచ్చే మొదలెట్టాను మళ్ళీ కొత్త కథ మొదలవుతుంది. ఇదేం పద్ధతి అన్న? కమిషన్ గురించి కమిషన్ కూడా అందరూ కమిషన్ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చింది, రాష్ట్ర కేబినెట్ ఆ నివేదికను ఆమోదించింది, అసెంబ్లీలో చర్చకు పెడతామని ముఖ్యమంత్రి చెప్పిండు. పెట్టు, ప్రత్యేక సెషన్ పిలువు, చర్చకు పెట్టు, ఉన్నట్టు మాట్లాడుండ్రి, ప్రజల ముందు పెట్టుండ్రి. ఆ తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ఏం చేస్తారో చేయండి. ఏం చేయాలనుకుంటాడో ముఖ్యమంత్రి ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి. చెప్పిన తర్వాత నా అభిప్రాయం నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఒక విషయం చెప్పండి, అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఫార్ములా ఈ రేస్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం నివేదిక దాకా, ఫోన్ ట్యాప్, రకరకాల కేసులు ఉన్నాయి కదా. నిజంగానే రేవంత్ రెడ్డి ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నట్టున్నాడా? అంటే మీకేమనిపిస్తుంది పొలిటికల్గా? ఐ కెనాట్ స్టెప్ ఇన్ టు రేవంత్ రెడ్డి షూస్. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కదా. అంటే లీగల్గా అయితే అరెస్ట్ చేసే ఎలిజిబిలిటీ ఉందంటారా మీరు అని అనిపిస్తుంది? ఇప్పటిదాకా ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలను చూసిన తర్వాతనైతే అట్లే అనిపిస్తుంది. కానీ ఆయన చేస్తాడా చేయడా, ఆయన చేయనిస్తారా చేయనియరా, కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న పెద్దలు ఏమన్నా గల్లీలో ఉన్న టీఆర్ఎస్లతో మాట్లాడుకుంటురా, ఇది మనకేడ తెలుస్తుంది? ఇవన్నీ లోపల జరిగే పనులు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి నాలాగనే కొంచెం కోపం ఎక్కువ కాబట్టి ఇప్పటికి ఎప్పుడో లోపల వేయాల్సింది. ఆయన ఎత్తలేడు, ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడంటే ఈ ఏసుడికి అపాయింట్మెంట్కి మధ్యలో ఏమన్నా సంబంధం ఉందేమో నా డౌట్. అట్లా చివరిగా నవ్వి క్వశ్చన్ అడగాలనుకుంటాను సార్. రీసెంట్లీ ఏప్రిల్లో మీరు 60th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా సార్. ఏమంటారు? రీసెంట్లీ ఏప్రిల్లో మీరు 60వ పుట్టినరోజు జరుపుకున్నారు కదా సార్. బట్ స్టిల్ మీరు 30 yearsలా కనిపిస్తున్నారు. మీ హెల్త్ డైట్ ఏంటి, లైక్ హెల్త్ టిప్స్ ఏమైనా చెప్తారా? నేను ఎప్పుడు మంది మీద పడి ఏడవను, మంది కొంపలు కూల్చాలనే ఆలోచన ఉండదు. నాకు దేవుడు ఏమి ఇచ్చిండో దాంతో ప్రశాంతంగా ఉంటా. నేను బాగుండాలి, నాతో పాటు మీరు బాగుండాలని కోరుకుంటా. సర్వే జన సుఖినో భవంతు అనుకుంటా. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదని అనుకుంటా. ఎక్కడో 500 ఓట్లున్న బొప్పాపూర్లో పుట్టిన రఘునందన్, చంద్రశేఖరరావుకి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఎదురుగా నిలబడి కొట్లాడి గెలిచి ఆయన చదువుకున్న స్కూల్ అయిన దుబ్బాకల్ని ఎమ్మెల్యే గెలిచిన రోజే యువర్ ఫేట్ ఈ సంథింగ్ రఘు, దేవుడు నీకు ఏదో కర్తవ్యం చెప్పినాడు అని అనుకున్నా. నేను అట్లా ముందుకు పోతా ఉన్నాను. నాకు కల్మషం లేదు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. ఈ 3 లేకపోతే మీరు కూడా నిండు 100 ఇట్లే ఉంటారు. అవి ఉన్నాయనుకోరు, ఎంతసేపు పక్కన ఉన్న ఎట్లా కాలువటి గుంజాలనుకున్నారు అనుకోరు. అప్పుడు 20 ఏళ్ళలో కూడా 60 ఏళ్ళలో లాగానే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ RTV అన్సెన్సర్డ్. ఇది మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారితో స్పెషల్ RTV అన్సెన్సర్డ్. చూస్తుండే RTV. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.